హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురూజీ. నమస్తే నమస్తే నమస్తే. చెప్పు, ఏముంది ఇంక వాళ్ళ ఎవరికైనా సరే దేశమంతా మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి, టీవీ ఛానల్స్ వాళ్ళకి ఇవాళ చెప్పాల్సిన పని ఓపెన్ సీక్రెట్ ఇది. ఓపెన్ సీక్రెట్ కదా, ఇంకేముంది ఇంకెంతసేపటికి ఏదో మన అంటే యతి ప్రాసల్లోగానే చెప్పాలంటే నిర్మలమ్మ గారి జిఎస్టీ బాధుడు, మోడీ గారి మోదుడు, కరతాళ ధ్వనుడు పార్లమెంట్లో 12 లక్షల రూపాయలు, ఎట్సెట్రా ఎట్సెట్రా అనుకో. అదే కదా జరిగేది, ఇంకంతకంటే ఏముంటుంది. ఎస్ సార్. అయితే 2 days బ్యాక్ అసలు బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఒక విశ్లేషణ ఇచ్చారు. ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కొన్నిట్లో కొంచెం దూరం పోయినప్పటికీ కూడా 90% దగ్గరగానే ఫిగర్స్ అన్నీ కూడా వచ్చాయి. నిజమేనంటావా? చెప్పారు కదా మొన్న మీరు. నిజమేనంటావా లేదా నన్ను ఏదో కాస్త పొగిడి మొన్న జట్టుకి ఇద్దామని చెప్తాను. మొన్న చెప్పింది కూడా మీరే కదా సార్, వాళ్ళు చెప్తుంది కూడా మీరే కదా. నేను ఎవరినో కూర్చోబెట్టి చెప్పిస్తే అవునా అనుకోవచ్చు. సరే. సో ఈ మొన్న వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సార్. ఎవరైనా డౌట్లు ఉంటే దాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఏమో మీకు వచ్చిన డౌటే ఇచ్చిన మీకే డౌట్ వస్తే చూసే వాళ్ళకి నిజంగానే డౌట్ వస్తుంది కదా, వీళ్ళు కావాలని చేస్తున్నారా నిజంగానే చెప్తున్నారా అని. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్లో 2 days బ్యాక్ చేసినటువంటి వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ వీడియోకి యాప్ట్గా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు. ఓకే, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి బాధుడికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఒకవైపు బాధుడు, ఏదో మన తెలుగులో కనుక సామాన్ చెప్తారు, ఒడ్డు కాల్చి బర్ణాలు పెట్టాడని అట్లా ఉంటుంది అనమాట. అది సరే. ఒక్కొక్క విషయాన్ని గురించి కనుక వస్తే సార్, క్లారిటీ లేదు. పాయింట్ నెంబర్ 1. సరే, ఇంకా అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటిది వాళ్ళ ఊకదంపుడు వాళ్ళది ఉంటుంది, వీళ్ళ ఊకదంపుడు వీళ్ళది ఉంటుంది. అలా చేశాము, ఇలా చేశాము, సంగతి సమాచారం మొట్టమొదటి 1 hourలో ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది చెప్పుకున్నాం కదా మనం. ఎస్ సార్. ప్రజలు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమర్ సార్, నేను కూడాను 30-40 సంవత్సరాల నుంచి బడ్జెట్స్ చూస్తున్నాం. బడ్జెట్ అయిపోయిన తర్వాత కనీసం ఒక వారం రోజుల పాటు మన ఆర్థిక శాస్త్రవేత్తలు, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇంకొంతమంది దేశవ్యాప్తంగా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగి, ఏది సార్ మన పేరేంటో తక్కువ గుర్తు రావట్లేదు, పెద్ద ఆయన పేరు మన్మోహన్ సింగ్ గారు కదా, నాయిని ఫాలికి వాళ్ళు దేశమంతా కూడా తిరిగి సిఐఏ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు, నాస్కామ్ వాళ్ళు ప్లేస్లు కూడా పిలిచి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అని అడిగితే అది ఒక 2-3 గంటల సెషన్ ఉండేది. ఓకే. అందులో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ ఏమి జరిగింది, ఏమి జరగలేదు. ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ వైజ్గా, సెంట్రల్ ఎక్సైజ్లో, కస్టమ్స్లో కూడా సెక్షన్ వైజ్గా, కోడ్ వైజ్గా ఈ ప్రొవిజన్ మూలకంగా కేసులు చూడండి ఎన్ని వస్తాయని చెప్పేవాడు ఆయన. అంత డీటెయిల్గా చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్పగలిగేవాళ్ళు అంటే వాళ్ళు బడ్జెట్లోనే మొత్తం ఇచ్చేసేవాళ్ళు. మరి జనరల్గా ఈ బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది అనేసి అంటే 2-3 నెలల నుంచి బడ్జెట్ ఎక్సర్సైజ్ మొదలు పెడతారు. సెక్రటరీ ఎక్స్పెండిచరు, సెక్రటరీ రెవెన్యూ, సెక్రటరీ ఇన్కమ్, దెన్ అదర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీస్ అందరూ కూర్చొని చేస్తారు. జనరల్గా జరిగేటువంటి విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ ఎంత పెట్టారు, దానికి ఒక 10% యాడ్ చేయి, దీనికి ఒక 5% మైనస్ చేయి, 2 గంటలు అక్కడ 7.5, అక్కడ 7.5% కలుపు. ఫండ్స్ ఏం ఖర్చు పెట్టలేదు కదా, ఎందుకు అనవసరంగా ఒక -10% అయ్యి, అయితే ప్లస్ లేకపోతే మైనస్, అయితే ప్లస్ లేకపోతే మైనస్, ఇంకా మరి రెండేగా ఉంది. ప్లస్ దీనికి 2 నెలలు కష్టపడాల్సిన అవసరం లేదు, 2 గంటలు కూర్చుంటే చాలు. దానికి ఏంటంటే పెద్ద ఎక్సర్సైజ్ అనమాట. సెక్రటరీస్ అందరు కూడా స్టేట్ గవర్నమెంట్కి రాసి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని, నాస్కమ్ వాళ్ళ అభిప్రాయాలని, అదేని ఇదేని, ఇదంతా కూడాను ఏంటంటే షో ఆఫ్ బిజినెస్ అనమాట. ఇది ఎందుకంటే ఏముండదు. సరే, అల్టిమేట్గా ఏది ఏమైతేనేమి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మనం చెప్పుకున్నాం కదా, పార్లమెంటు భవన్కి వెళ్తారు,
దానికంటే ముందు రాష్ట్రపతి భవన్కి వెళ్తారు, సంతకం పెట్టించుకుంటారు, వస్తారు, ఎర్ర గుడ్డ, దానికి ఒక తెల్లటి దానితో కట్టేసి, ఇది తిలకాష్ట మహీబంధనం అని చెప్పి ఏదో అంటారు చూసావు, అలాంటిది ఒకటి కట్టేసి దాన్ని ఇలా పెట్టేసుకొని పార్లమెంట్కి వస్తారు. ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం సార్, లింక్ పెడతావు కాబట్టి వాళ్ళు వింటారు. అది 11 గంటల నుంచి 12 గంటల వరకు ఏం చెప్పుకుంటూ చెప్పాము మనం, అదే జరిగింది. సార్, ఒక రోజు ముందు రాష్ట్రపతి గారు వచ్చి ప్రసంగం ఇచ్చి వెళ్ళారు. సార్, అది కూడా ఏం పెద్ద గొప్పగా అంటూ ఏమీ లేదు. ఏదో మోడీ గారు సెలెక్ట్ చేసి పెట్టారు కాబట్టి ఆమె పొగరాడు కాబట్టి పూడతారు, అంతకంటే ఇంకా ఏది రాసిస్తే చదివేసి పోవాల్సిందే కదా. అంతే, ఇచ్చి రాసిచ్చి చదివి రాసిచ్చినంటే చదివి వెళ్ళిపోతారు. సరే, ఇంకా ఆర్భాటము సంగతి సమాచారం 12 గంటల నుంచి 1 గంట వరకు. ఇంతకుముందు బడ్జెట్ అనేసి అంటే 12 గంటల నుంచి 1 గంట కాకపోయినా 2 గంటల వరకు అయినా కానీ లంచ్ బ్రేక్ తర్వాత కూడా డిబేట్స్ కూడా జరిగాయి. అవును, ఇప్పుడు అవన్నీ తీసేశారు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి దాని ప్రకారం బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టాలి కాబట్టి పెడుతున్నారు, కానీ భారత రాజ్యాంగంలో అది కానీ లేకపోతే అది కూడా చేసేవాళ్ళు కాదు. ఏందిరా నువ్వు అడిగేది మమ్మల్ని, ఇచ్చింది తీసుకురా ఉండమో కూడా, ఏంది నువ్వు అడిగేది మమ్మల్ని అనేటువంటి స్థాయిలో ఉండేవాళ్ళు. ఇది మన అదృష్టం బాగుండి అంబేద్కర్ పాపం ఇలాంటి వాళ్ళు వస్తారు అలాంటి వాళ్ళు వస్తారని ఆలోచించి పాపం బడ్జెట్ అనేటువంటి మస్తాంశుడుగా పెట్టాలని పెట్టాడు ఆయన. ఆనాడే ఇలాంటి వాళ్ళందరినీ ఎక్స్పెక్ట్ చేశారు అంబేద్కర్ గారు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి, ఆయన ఏం చేశాడు అనుకున్నావు? ఈ రాజ్యాంగం అనేటువంటి దానిని చక్కగా పాటించేటువంటి వాళ్ళు గనక ఉంటే చక్కగా జరుగుతుంది. పాటించినటువంటి వాళ్ళు గనక ఉన్నట్లు గనక అయినట్లయితే నిరంకుశ పాలనకి దారి తీస్తుంది అని చెప్పాడు ఆయన. ఓకే, ఆయనే చెప్పాడు. ఇది ఆయన పదాల్లో చెప్పిన మాటలే చెప్తున్నాను నేను. నేను సొంతగా కల్పించేది చెప్పడంలా, నేను ఏమైనా సి నారాయణ రెడ్డినా లేకపోతే ఇంకొకటి నాకు కల్పించి చెప్పడానికి. ఆయన చెప్పిన మాటే చెప్తున్నాను సార్. సో అల్టిమేట్గా బడ్జెట్లో నెగటివ్ పాయింట్స్ని గురించి ఆలోచించడానికి ముందు పాజిటివ్ పాయింట్స్ ఏంటో చెప్పుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్, ప్రతి ఒక్కరు కూడా దేశంలో దీని గురించి యమ ఆలోచిస్తుంటారు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఏమవుతుంది 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 12 లక్షల రూపాయల ఆదాయము వరకు ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు కట్టే పని లేదు. 75,000 రూపాయలు సాలరీడ్ ఎంప్లాయీ కనుక అయినట్లయితే నీకు స్టాండర్డ్ డిడక్షన్. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసాం? 10 లక్షల కోట్లు ఎక్స్పెక్ట్ చేసాం. 12 లక్షల కోట్లు చేసింది. పాజిటివ్ థింగ్. బడ్జెట్ మొత్తం పైనుంచి కింద వరకు చూస్తే మేజర్ పాజిటివ్ పాయింట్ అనేది నాకు ఇది ఒకటే కనపడింది. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. కానీ ఇక్కడ నాకు డౌట్ ఉంది సార్. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని చెప్తున్నారు, కానీ సంవత్సరానికి ఒకసారి కట్టే ఇన్కమ్ ట్యాక్స్ తీసేసి ప్రతి నెల ప్రతిరోజు జిఎస్టీ రూపంలో సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ 2 రూపాల్లో బాదుడు కార్యక్రమం అయితే నడుస్తుంది కదా. ఇక్కడ ఇంత రకంగా బాధిన తర్వాత 365 రోజులు బాధి 365 రోజుల తర్వాత ఒక రోజు ఏదో మీకు ఇంతవరకు మేము మీకు రిలీఫ్ ఇచ్చాము, ఇది చాలా పెద్ద బ్రేక్ త్రూ, దేశానికి అసలు తలమానికంగా అసలు ఇంత గొప్ప బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టడానికి దాని గురించి గొప్పగా చెప్పుకున్నంత మాత్రం ఇదేంది? ప్రజలు గమనించాల్సినటువంటి వాస్తవం అదే సార్. నీకు 10 లక్షల రూపాయలు లేదంటే ఆమె చెప్పినట్టు 12 లక్షల రూపాయలు వచ్చిందనుకో, స్టాండర్డ్ డిడక్షన్ 75,000. అది ఎంప్లాయీస్ మాత్రమే, మళ్ళీ వేరే వాళ్ళకు ఉంటారు. అవును. ఆ 12 లక్షల రూపాయల్లో నువ్వు ఒక 2 లక్షల రూపాయలు అనేటువంటిది పొదుపు చేసుకున్నావు అనుకో, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నావు, పొదుపు చేసుకున్నావు. మిగిలిన 10 లక్షలు అయితే నువ్వు ఖర్చు పెడతావుగా. అవును. ఈ 10 లక్షల మీద నువ్వు జిఎస్టీ మినిమం రేటు ఆర్ యావరేజ్ రేటు 15% వేసుకున్నా కానీ 10 లక్షల మీద 1,50,000 వస్తుందా లేదా? ఎస్ సార్. అవునా? అవును. మరి ఇది బాదుడేగా. అంతేగా. ఈ బాదుడులో కూడాను ప్రధానమైన బాదుడు ఏది అనేసి అంటే పెట్రోలు, డీజిల్. ఎస్ సార్. టూత్పేస్ట్ ఎప్పుడన్నా తాగితే ఒక పెగ్గు మందు, పిల్లల స్కూల్ ఫీజులు, హెల్త్ ఖర్చులు, ఇది వేరే బాధలేగా. అంతేగా. ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం మనం. సార్. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద పడి ఎందుకు ఏడుస్తారు నాకు అర్థం కాదు. అది సంవత్సరానికి ఒకసారి కడతావు, నీకు 1,00,000 రూపాయల జీతం వస్తుంది, నువ్వు కట్టే పని లేదు. కానీ ఈ 10 లక్షల రూపాయల మీద నువ్వు 15% చొప్పున 1,50,000 కడుతున్నావుగా. సార్.
అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేదని చెప్పి నేను మసిపూసి మారడిగా చేస్తున్నారు. ఇండైరెక్ట్గా నీ దగ్గర 1,50,000 తీసుకుంటున్నారు. మరి దాని గురించి మాట్లాడమే. అంతేగా. ఈ 1,50,000లో కూడాను ఎట్ట లేదన్నా మినిమం 30,000 రూపాయలు అనేటువంటిది పెట్రోల్ మీద బాధలు ఉంటుందిగా. ఎస్ సార్. ఇండియాలో హయ్యెస్ట్ బాధలు ఏదాయి అంటే పెట్రోల్ డీజిల్ మీదనే. 100 రూపాయలు పెట్టి నువ్వు పెట్రోల్ కొట్టిస్తే 50 రూపాయలు ట్యాక్స్లే ఉంటాయి. ఎస్ సార్. దానికి వీళ్ళు ఏం చెప్తారంటే బీజేపీ వాళ్ళు చాలా ఇల్లాజికల్గా అనిపిస్తుంది నాకు కూడా. నేను కూడా బీజేపీకి ఓటేసినటువంటి మోడీ గారంటే ఇష్టపడ్డటువంటి దాని విషయం తర్వాత కొద్దాం. అబద్ధాలు చెప్తారా జనాన్ని మసిపూసి మారడికే చేయొద్దు. సామాన్య మానవుడికి ఒక రిక్షా తొక్కునేవాడికి, ఆటో నడుపుకునే వాడికి సంగతి సమాచారము, వాడికి బడ్జెట్ అంటే ఏంది, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, బడ్జెట్ అవుట్లే అంటే ఏంటి, ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి, దాన్ని ఎలా ఖర్చు పెడతారు, ఎలా ఎలకేట్ చేస్తారు, దీనికి రాజ్యాంగంలో ఏం చెప్పారు, చట్టాల్లో ఏం చెప్పారు, వాడికి ఏమైనా తెలుస్తుందా? దీనికి సంబంధించి నేను బడ్జెట్కి ఒక 1 వీక్ బిఫోర్ ఒక పోల్ పెట్టాను సార్. జనరల్గా సామాన్య ప్రజలు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో అని. మోస్ట్ ఆఫ్ కామెంట్స్ నాకు వచ్చిన సమాధానాలు ఏంటంటే, ఏముంది సార్ ఆవిడ వస్తారు చదువుతారు పోతారు, దీంట్లో బడ్జెట్ పెట్టడానికి ఏముంది సార్, ఆవిడ పెట్టేదే ఉంది, మనం తెలుసుకునేది ఏముంది. టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్ మీ, 140 కోట్ల భారతదేశ జనాభాలో 50% అనేటువంటి వాళ్ళని నువ్వు పిల్లల కింద లెక్క కట్టుకో. లేదంటే కరెక్ట్గా స్టాటిస్టిక్స్ తెలియదు కానీ నేను చెప్తున్నాను. ఓటర్స్ బిలో ఓటే హక్కు లేని వాళ్ళ కింద లెక్కేసుకున్నాం. 97 కోట్ల మంది మనకు ఓటర్లు కదా మన వచ్చిన దాని ప్రకారం. ఎస్ సార్. అంటే 43 లక్షల కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు తెలియదుగా. అంతేగా. వాళ్ళంతా కూడాను బిలో 18 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని తీసేయి. 97 కోట్ల మంది ఓటర్లలో ఎవరైతే ఉన్నారో అందులో నిజంగా దీని గురించి ఆలోచించే వాళ్ళు దేశవ్యాప్తంగా మహా ఉంటే 1 కోటి మంది కంటే ఉంటారు. ఓకే, అంతే. మిగతా ఎవరు కూడా అసలు బడ్జెట్ గురించి పట్టించుకోరు. నువ్వు ఆర్టీసీ బస్సు ఎక్కి డ్రైవర్ని అడుగు, ఎందుకు సార్ మాకు ఇవన్నీ కూడాను ఏదో బడ్జెట్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు, దాని గురించి ఓ సూట్లు బూట్లు వేసుకొని టైలు కట్టుకొని ఓ పెద్ద హంగామా చేస్తారు. ఏంది సార్ ఇవన్నీ మాకు ఎందుకు సార్ మాకు అంటే వీళ్ళంతా పట్టించుకోరా, లేదంటే వాళ్ళకి అవసరం లేదా సార్? వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కళ్ళకి ఎదురుగా కనపడ్డలా. ఇన్కమ్ ట్యాక్స్ అంటే అమ్మో ఇన్కమ్ ట్యాక్స్ అంట 30% అంటండి అంటారు. నీకు ఇండైరెక్ట్గా జిఎస్టీలో బాధలు కనపడ్డలా. సామాన్య మానవుడిని అడుగువాడు ఏం చెప్తాడు, మాకు ఎందుకు సార్ ఈ బడ్జెట్ అంతా ఎందుకు సార్, మాకు ఏదో కానీ చెప్తుంటారు కదా సార్, అది ఎందుకు సార్, అది 100 రూపాయలు పెట్టి పెట్రోల్ ఏంది సార్, చచ్చిపోతున్నాం సార్ మేము, 400కో 500కో గ్యాస్ బండి ఇస్తే బాగుంది సార్, కందిపప్పు ఏంది సార్ 230 రూపాయలు 240 రూపాయలు ఏంది సార్, ముంచుకుంటే ఒక జిఎస్టీ అంట, ప్యాకెట్లో పట్టుకుంటే ఇంకో జిఎస్టీ అంట. మరి అదేగా. ఆయిల్ ప్యాకెట్ ఏంది సార్, అది 130 రూపాయలు 140 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ సార్, అందులో కూడా కల్తీ ఆయిల్ మంచి ఆయిల్ కూడా తెలియలేదు సార్. పావులు లీటర్ 45 రూపాయలు సార్, బయటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగుదాం అనుకుంటే 25 రూపాయలు సార్. ఎందుకు సార్ ఈ బడ్జెట్ల సంగతి మాకు ఎందుకు సార్, ఇది కిలో కందిపప్పు మాకు 30-40 రూపాయలకు వస్తే బాగుంటుంది సార్, 400కో 500కో మాకు గ్యాస్ బండ వస్తే బాగుంటుంది. సామాన్య మానవుడు చెప్పేమాట. వాళ్ళు వీటిని గురించి ఆలోచిస్తారు, వాళ్ళు అది కోరుకుంటారు. వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూలోకి రారుగా. వాడికి కావాల్సింది ఇది. ఈ బడ్జెట్లో సామాన్య మానవుడికి ఏమి ఒరిగింది అంటే 0. సామాన్య మానవుడు కోరుకునేది అదే. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి కనుక వెళ్తే ఎక్స్రే తీయించుకొని డాక్టర్ గారి దగ్గర చూపించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లోనే మందులు ఇస్తే తెచ్చుకుంటే వాడు సంతృప్తి చెందుతాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే మిషన్ పని చేయలేదురా బయటికి వెళ్ళి తీయించుకో అంటారు, మందులు లేవురా స్టాక్ అయిపోయినాయి రాసి ఇచ్చేదని బయటికి వెళ్ళి కొనుక్కోపో అంటారు. అది యాక్చువల్గా చేయాల్సిన పని ఎవరిది, గవర్నమెంట్ది. మరి వాడి కడుపు మండుతుందా లేదా? అంతేగా సార్. గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని కనుక చేర్పిస్తే కొన్ని స్టేట్స్లో బాగానే చేస్తారు, ఎస్పెషల్లీ కేరళ లాంటి స్టేట్స్లో బాగానే ఉంటాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో దరిద్రం ఏంది, ఈ మధ్య మొదలైన దరిద్రం ఈ మధ్య ఉందిలే, మొదటి నుంచి ఉంది, మధ్యలో ఏదో జగన్ గారి పుణ్యాన్ని కొంచెం అది రూపుదాల్చుకుంది. నారాయణ చైతన్య అంతే పోటీ, వాడు పిల్లోడు నారాయణ పోటీ కూడా లేదు, మొత్తం వాళ్ళవే కదా. వాడు పిల్లోడు నారాయణలో చదువుతున్నాడు అంటే ఈ అమలక్కలందరూ కూడా పోటీ పడేదన్నా మీ పిల్లోడు నారాయణలో చదువుతున్నాడు అండి అంటే, మన పిల్లోడు నారాయణలో చదవకపోతే ఎట్టండి, మన పిల్లోని కూడా చేర్పించాలండి, మన పిల్లోని కూడా చేర్పించాలండి. పిల్లోడిని చేర్పించుకోవడం అనేటువంటిది బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో విద్య అనేటువంటి దాన్ని అందని ఫలం కింద చేశారు. విద్యను అందించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ది, భారత రాజ్యాంగంలో ఉంది. అలాంటి సామాన్య మానవుడు కోరుకుంటాడు. అవన్నీ కూడా నిత్యావసరం. విద్య, ఆరోగ్యము, కూరగాయలు, పండ్లు, పూలు, గ్యాసు,
ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు. ఏవైతే నిత్యావసర వస్తువులు కింద ఉన్నాయో అవి మొత్తం జిఎస్టీలో తీసుకొచ్చి తెలియకుండా, నొప్పి తెలియకుండా బాతున్నారు అన్నమాట. అది 18% నుంచి 28% వరకు ఉంటుంది తెలుసా. ఇన్కమ్ ట్యాక్స్ నథింగ్ అమర్ సార్, అంతే కదా. అసలు సిసలైన బాధలు ఎక్కడున్నాయంటే జిఎస్టీలో ఉంది. ముందు దాన్ని డెవలప్ చేశారు, తర్వాత ఇదేదో తీసేస్తాను అన్నట్టు దీన్ని తగ్గిస్తున్నారు. అంతే. ఎట్లా ఉంటుందంటే ఇది కుడి చేతితో ఇచ్చి ఎడం చేతితో లాక్కున్నట్టే. జిఎస్టీ ఉండకూడదు అని చెప్పి నేను అంటలా. 17 యాక్ట్లను మొత్తాన్ని కూడా కలిపేసి కాంప్లెక్సిటీ లేకుండా జిఎస్టీ తీసుకొచ్చారు. మంచిదే. మోడీ గారి హయాంలో వచ్చింది. అర్ధరాత్రి పార్లమెంట్లో పాస్ చేశారు. అరుణ్ జైట్లీ ఉన్నప్పుడు జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే జిఎస్టీని తీసుకొస్తామంటే 2008లో ఇదే మోడీ గారు మన దేశ ప్రధాని, మీరు దేశం అంతా ఇంప్లిమెంట్ చేసుకుంటే గుజరాత్లో చేయడానికి వీల్లేదన్నాడు ఆయన. ఆన్ రికార్డు ఉంది అది. మరి ఈయన వచ్చిన తర్వాత ఎట చేశాడు? పొరపాటున అడిగావు నువ్వు దీన్ని గట్టిగా, అర్బన్ నక్సలైట్ అని చెప్పి కేసులు పెడతాను నీ మీద, బలివాడి వాటి పని చేయవాకు నువ్వు. జిఎస్టీ బాధులు అనేది మామూలుగా ఉండదు. పిల్లలు తినేటువంటి బిస్కెట్ల మీద కూడా 12%, 0, 5%, 12%, 18%, 28%. అవునా? ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఒక స్కీము. ఈ స్కీమ్ కింద పతోడికి దేశంలో ఇల్లు ఉండాల. రైట్, బాగానే ఉంది. కానీ ఇల్లు కట్టుకోవడానికి కోసం అని చెప్పి నువ్వు సిమెంట్ మీద, స్టీల్ మీద 28% జిఎస్టీ వేస్తుంది. అన్నిటికంటే కాస్ట్ ఎక్కువ అదే అయిపోయింది. మరి ఇది న్యాయమా, ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం సార్. ఇన్కమ్ ట్యాక్స్ గురించి పెద్ద ఒర్రి కావాల్సిన పని లేదబ్బా. దాన్ని అసలు ట్యాక్స్ పేరే ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే ఏంది? ఇండైరెక్ట్ గా ఉతకడం అనమాట. నిన్ను నొప్పి తెలియదు నీకు. ఎందుకంటే దాని మీద రాసి ఉంటుంది కదా ఎంఆర్పి అని. ఎంఆర్పి ఇటు ఉంది అని చెప్పి నువ్వు కడతావు. కానీ అందులో ట్యాక్స్ ఎంత ఉందో నువ్వు చూడాలా. అవును. అందుకనే మనం కూడా బడ్జెట్ చేసినప్పుడు పోయినసారి ఏం చెప్పాము? 28% ఉన్నటువంటి దీన్ని 18% తగ్గించండి మోడీ గారు, మీకు దండం పెట్టి నేను అడుగుతున్నాను. నేను దాని మూలకంగా ఇల్లు కట్టుకునేటువంటి కాస్ట్ తగ్గుతుంది. అవును. తీసుకున్న రుణాల మీద 5% వడ్డీ చార్జ్ చేయండి, కాస్ట్ తగ్గుతుంది. గవర్నమెంట్కి కూడా లాభం అది. ఇప్పుడు మోడీ గారు ఏం చెప్తున్నారు? మీకు నేను ఇల్లు నీ కట్టించి పెడతా అంటున్నాడు. 2,25,000, 2,50,000 కట్టించి పెడతానంటున్నాడు. నువ్వు సంతోషపడుతున్నావు, బాగానే ఉంది అది. దాని తర్వాత మళ్ళీ నువ్వు 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు వేసుకుంటే కానీ నీకు ఆ ఇల్లు అయినా ఉండడానికి వీలుగా ఉండదు. అవును. మరి ఈ 2,25,000 రూపాయలు మోడీ పెట్టేటువంటి దాంట్లో కూడా నీకు 18% జిఎస్టీ ఉందా? 28% జిఎస్టీ ఉంటుందా లేదా? అవును. అవునా? దాని మీద నువ్వు ఇంకొక 2,00,000 ఖర్చు పెడితే ఈ స్టీలు, సిమెంట్ లాంటివి లేకపోయినా మిగిలిన వాటి మీద 18% జిఎస్టీ వేసుకున్నా కానీ 36,000 రూపాయలు జిఎస్టీ కట్టాల్సి వస్తుందిగా. అంతేగా. ఇదే ఆలోచించాలి ప్రజలు. ఇన్కమ్ ట్యాక్స్ గురించి పెద్ద ఇబ్బంది లేదబ్బా. అది అసలు బాధుడంతా కూడా జిఎస్టీలోను, పెట్రోల్లోనూ ఉంది. ఇది ప్రజలు గమనించాలి. సరే, మిగిలినటువంటి అన్ని కూడాను ఆల్ఫాబెట్ ఏతో మొదలవుతుంది కాబట్టి ఏ తోటి మొదలుపెట్టిందమ్మా. అగ్రికల్చర్ సెక్టార్ గురించి చెప్పింది. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ రాష్ట్రానికి చిల్లి గోవా దక్కలేదు. ఇది కూడా మనం వీడియోలో చెప్పుకున్నాము. దక్కదు అని చెప్పుకున్నాము. అలాగే దక్కలేకుండా పోయింది. బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ గారికి 12 సీట్లు వచ్చినాయిగా. ఎలక్షన్లు కూడా రాబోతున్నాయిగా. అందుకని ఏం చేశారు? చిన్నగా ఆయన దువ్వాలి కదా. అందుకని బీహార్ వాళ్ళకి బాగానే ఇచ్చారు. ఇవాళ రేపు బడ్జెట్ అంతా ఎలా అయిపోయిందంటే, ఎలక్షన్లు జరుగుతుంటే ఒక రకంగా ఉంటుంది, ఎలక్షన్లు లేకపోతే ఒక రకంగా ఉంటుంది. రాష్ట్రంలో ఎలక్షన్లు కనుక ఉంటే ఆ రాష్ట్రానికి బెనిఫిట్లు వస్తాయి. ఈ విధంగా తయారైపోయింది. బడ్జెట్ అనేటువంటి పదానికి అర్థాలు విపరీత అర్థాలు అయిపోయినాయి. దిక్కుమాలి అర్థాలు అయిపోయినాయి. బీహార్లో కోసి, గండక్ అని చెప్పి కొన్ని రివర్స్ ఉన్నాయి. హెవీగా ఫ్లడ్ వస్తుంది ఒకసారి వాటికి. నేను కూడా ప్రక్రియలో చూశాను కాబట్టి చెప్తున్నాను. దాని మీద ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఏది మన పోలవరం లాగే. తప్పులేదు, తప్పులేదు. అంతకుముందు ఒకసారి ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు 44,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ప్రాజెక్టులు ఇవ్వడం తప్పని చెప్పి నేను అండలా. మనకి మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయినప్పుడు నాగార్జున సాగర్ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు పోలవరం ఇచ్చారు. పోలవరానికి ఎన్ని కుక్కరింకులు పెడుతున్నారో నీకు నాకు తెలుసు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. సో ఇలా అయిపోయింది అన్నమాట పరిస్థితి. కొత్తగా 117 నగరాలకి, డెస్టినేషన్స్కి విమాన సౌకర్యం కల్పిస్తున్నాము. మంచిదే.
4 కోట్ల మంది విమాన ప్రయాణికులు ఉంటారు, అది కూడా మంచిదే. క్యాన్సర్కు సంబంధించినటువంటిది ఈవెన్ డే టైం కూడా నువ్వు వెళ్ళి చూపించుకోవచ్చు, అది కూడా మంచిదే. ఇది ఎట్లా ఉంటుందంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేటువంటిది పెట్టకుండా, ప్రాథమిక విద్య మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇవన్నీ హైటెక్ థింగ్స్ గురించి చెప్తారు. పాట్నాలో ఐఐటి ఉంది, అందులో సీట్లు పెంచుతారట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఐటీల మీద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో 10,000 కోట్ల రూపాయలు అనేటువంటిది ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఇస్తారట. మంచిదే, పిహెచ్డీ చేసుకోవడానికి దానికి ఇస్తారు. కానీ వాడు ఏం చేస్తాడు, ఈ 10,000 రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, నిన్ను నన్ను ఏమో పెట్రోల్ మీద, దాని మీద, బీరు మీద, బ్రాందీ మీద బాడినటువంటిది ఈ 10,000 కోట్ల రూపాయలు. వాడు శుభ్రంగా ఇక్కడ చేస్తాడు, ఫెలోషిప్ తీసుకుంటాడు, శుభ్రంగా అమెరికానో, ఆస్ట్రేలియానో, కెనడానో పోతాడు. ఇది న్యాయమా, ధర్మమా? నిర్మమ గారి విజ్ఞతకు వదిలేద్దాం. అలాంటి వాళ్ళకి నువ్వు ఫెలోషిప్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే మినిమం 5 సంవత్సరాలు నువ్వు ఇండియాలో ఉండాలని చెప్పు, నువ్వు అక్కడ కూడా తీసుకోడు. ఓకే, మరి ఇప్పుడు నీకు 10,000 ఖర్చు పెట్టే పని లేదుగా, అంతేగా, అయిపోయిందా? నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చేసరికి ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ 10,000 అలాట్ చేశాం కానీ ఖర్చు పెట్టలేదు, 3,000 కోట్లే ఖర్చు అయింది అని ఈసారి ఏం చేస్తారంటే 2,000 కోట్లే పెడతారు బడ్జెట్లో నెక్స్ట్ ఇయర్. అదే నేను ఇందనే చెప్పింది, +5% -5% అంటే ఇయే సార్. బడ్జెట్ అంటే ఎలా ఉండాలంటే అమర్ సార్, అందరినీ దృష్టిలో పెట్టుకొని, అన్ని రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకొని, ఒక సామాన్య మానవుడికి సుఖమైనటువంటి జీవితము ప్రొవైడ్ చేయడానికి, వాడు అగ్రికల్చర్లో ఉండొచ్చు, చిన్న ఉద్యోగి కావచ్చు, చిరు వ్యాపారి కావచ్చు, ఎవడైనా సరే కాక, ప్రైవేట్ కంపెనీలో కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కంఫర్టబుల్గా వాళ్ళు బతకడానికి ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వాటి మీద డబ్బులు ఖర్చు పెట్టాలి. ఏంటవి నిత్యావసర వస్తువులు? మనకు తెలిసిందే, విద్య, ఆరోగ్యం, తాగునీరు, రైతులకి సాగునీరు, టెలికమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్టేషన్. ఇంతవరకు ఏం చాలు? విద్యావంతమైన జాతిని, ఆరోగ్యవంతమైన జాతిని తయారు చేయండి మోడీ గారు. ఇంకా మీరు ఏమీ చేయాల్సిన పని లేదు, అంతే కదా. ప్రాథమిక విద్యని పటిష్టము చేసి, కాలేజీ విద్యను పటిష్టం చేసి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని పెట్టండి. అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పిహెచ్డీ చేయరు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేసేటువంటిది ఇవే. వాళ్ళకి ఆ స్కిల్ ఇస్తే వాడు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాను కానీ బతుకుతాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే సంగతి మోడీ గారికి తెలియదు అనుకుంటున్నాం. ఏంది ఆయన ఉద్దేశం ఏంటంటే కేరళ రాష్ట్రం ఎందుకు వచ్చిన బాధ, అనవసరం వాళ్ళ గురించి తలుచుకున్న దగ్గర నుంచి వాళ్ళ సంగతి ఎందుకని తెలిస్తే మిగిలిన వాళ్ళు కూడా అడుగుతారు మనల్ని, అమ్మో మనకి ఇబ్బంది వస్తుంది, ఎందుకు వచ్చిన బాధ అంతే అని చెప్పి దాని గురించి మాట్లాడరు. పోనీ బడ్జెట్ అలొకేషన్స్ ఏమన్నా ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఎంత ఉందా అంటే అది కూడా లేదుగా. అప్పు ఎంతో చెప్పలా, దాని మీద నువ్వు కట్టే వడ్డీ ఎంతో చెప్పలా, రక్షణ రంగానికి ఎంత కేటాయించావో చెప్పలా, రైల్వేస్కి ఎంత కేటాయించావో చెప్పలా, నేషనల్ హైవేస్కి వాటికి ఎంత కేటాయించావో చెప్పలా, అగ్రికల్చర్కి ఎంత కేటాయించావో చెప్పలా, రూరల్ డెవలప్మెంట్ ఎంత, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంత, ఇండస్ట్రీస్కి ఎంత, ఏది కూడా ఒక్క ఫిగర్ కూడా నాకైతే మటుకు ఆమె చదివిన దాంట్లో టీవీలో నేను అక్కడ ఇక్కడ చూస్తే వచ్చిన దాంట్లో నాకు ఎక్కడ కనపడదు. నాకు బ్రాడ్గా కనపడ్డ ఫిగర్ ఏంటి అంటే ఈ 12 లక్షలే. దాన్ని మటుకు నొక్కి మరీ ఒక్కడించింది ఆమె. సామాన్యులకు కావాల్సింది కూడా అదే కదా, ఎక్కడ నొక్కితే ఎక్కడ హర్షధ్వానాలు వస్తాయి, ఎక్కడ జైజేలు వస్తాయి, ఎక్కడ పార్లమెంట్ అంతా దద్దరిల్లిపోద్ది. మనము వీడియో చేసినప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, అవతల ఆమె ఏదో చదువుతూ ఉంటుంది, మధ్యలో వీళ్ళు బాగా కొడతా ఉంటారు. ఆమె ఏం చెప్పిందో కూడా మనకు అర్థం కాదు, అంటే లోపల కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈసారి మోడీ గారు అయితే రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు అనమాట. అసలు 12 లక్షల ఫిగర్ అని చెప్పంగానే ఆయన మరి పోతున్నాడు. ఆయన మంచి ప్రోగ్రామ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. లాస్ట్ టైం 7 lakhs ఉండేది, ఒకసారి 12 లక్షలు చేశారు కాబట్టి మంచిదే, దాన్ని కాదని ఉన్నాడు. మంచిగానే ఒప్పుకోవాలి. ఓవరాల్గా నాకు ఏం అర్థం కాలేదయా, భారతీయ సైనికులకి ఎంత ఇచ్చావో తెలియకపోయా, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంత ఇచ్చావో తెలియకపోయా, విద్యకి ఎంత, ఆరోగ్యానికి ఎంత, మహిళల యొక్క అభివృద్ధికి ఎంత, వడ్డీ ఎంత కడుతున్నావు నువ్వు అప్పుల మీద, అసలు ఈ సంవత్సరం అప్పు ఎంత చేసావు నువ్వు చెప్పకపోతే కదా. అవును, మనం చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం 16 లక్షల కోట్లు ప్లస్ 16 లక్షల కోట్లు ప్లస్ 4 కోట్లు ఎట్సెట్రా ఇన్కమ్ అని చెప్పుకున్నావా. మనం టోటల్గా ఇన్కమ్ 36 లక్షల కోట్లు వస్తుంది అనుకున్నావా. వాళ్ళు కూడా ఇంచుమించుగా అదే ఫిగర్ చెప్పారు.
మనం 52 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది బడ్జెట్ అవుట్లే అని చెప్పుకున్నామా? ఐ థింక్ అది కూడా వాళ్ళు 51 లక్షల కోట్లు ఎంతో చెప్పారు. అవును. టూరిజం రంగానికి మంచి ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుందండి మోడీ గారు, 1 కోటి మందికి ఈజీగా ఉద్యోగాలు వస్తాయని చెప్పామా? బడ్జెట్ అది అనౌన్స్ చేశారు. చూడు ఒకసారి, నువ్వు అందుకని లింక్ కన్నా పెడితే ప్రజలకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. భారతదేశంలో పర్యాటక రంగానికి 10 సంవత్సరాల పాటు అన్ని రకాల వాళ్ళకి పన్ను రాయితీలు ఇస్తే బాగుంటుందండి, దీని మూలకంగా ఉపయోగం ఇది అని మనం చెప్పాం. 50 ప్రదేశాలను సెలెక్ట్ చేసి వాటిని డెవలప్ చేస్తారట వాళ్ళు. సరే కానీ బా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, ఏమైంది అంతే కదా, బాగానే ఉంది కదా. ఇక నాకు డౌట్, దాంట్లో మనం మెడికల్ టూరిజం గురించి కూడా చెప్పాం. వాళ్ళు కూడా అది ఇంక్లూడ్ చేసి దానికి ఏం చేశారంటే, కొన్ని దేశాల నుంచి వచ్చే వాళ్ళకి 2 కలుపుకొని రండి, మీరు వీసాల కోసం కంగారు పడాల్సిన పని లేదు, వీసా అని అరైవల్ ఇస్తామని చెప్పారు. మనం కూడా చెప్పాం మన దాంట్లో, పోయేటోడు ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించండి మోడీ గారు అని చెప్పాము. అది లేదు కానీ మొత్తానికి మనం చెప్పింది అయితే మటుకు కొంతవరకు చేశారు. సంతోషించదగ్గ విషయమే. 10 లక్షలు అన్నాము, 12 లక్షలు చేశారు. మెడికల్ టూరిజం గురించి చెప్పాము, అది కూడా చేశారు. సిమెంటు స్టీల్ మీద జిఎస్టీ అనేటువంటి తగ్గిస్తే బాగుంటుందని చెప్పి మనం చెప్పాము, అది చేయలేదు. ఇంట్రెస్ట్ రేట్లను గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఏ రంగానికి ఎంత ఎలకేట్ చేశారో ఎక్కడా చెప్పలేదు. ఇంకా పెట్రోల్ డీజిల్ గురించి అయితే అసలు మాట్లాడిన సమస్య లేదు. మరి ఇలాంటప్పుడు ఈ బడ్జెట్ని నువ్వు ఎక్స్ట్రాడినరీ బడ్జెట్ అంటావా, ఎక్సలెంట్ బడ్జెట్ అంటావా, గుడ్ బడ్జెట్ అంటావా, వెరీ గుడ్ బడ్జెట్ అంటావా, ఫెయిర్ బడ్జెట్ అంటావా, ఓకే బడ్జెట్ అంటావా, ఏ బడ్జెట్ అంటావా చెప్పు. ఓకే అనాలి, ఇంకా అంతకుమించి అంటానికి ఆప్షన్ లేదు. ఇంకా అంతేగా, ఇంకా అది కూడా అంట, ఇంకా అంతకంటే ఇంకా వేరే పదాలు లేవు కాబట్టి ఇంకా లాస్ట్ అదే కాబట్టి ఇంకా అదే చెప్పాలి. అప్పుడు మనము బడ్జెట్ని ఎక్స్ట్రాడినరీ బడ్జెట్ అని ఎప్పుడు అనొచ్చంటే, అస్సలు అప్పు చేయకుండా కానీ, లేకపోతే 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు అప్పులతోటి కనుక బయట పెడితే మంచిది. పెట్రోల్ మీద డీజిల్ మీద కనుక ఎక్సైజ్ డ్యూటీ కనుక తగ్గిస్తే ఒక్కొక్కడికి కనీసము 15-20 రూపాయలు మిగులుతాయి. అప్పుడు దాన్ని ఎక్సలెంట్ బడ్జెట్ అనొచ్చు. ప్రైవేట్ స్కూల్స్ మీద నువ్వు హెవీగా ఇన్కమ్ ట్యాక్స్ అయ్యి వచ్చిన డబ్బులు పెట్టి గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయి, అప్పుడు అది ఎక్స్ట్రాడినరీ బడ్జెట్ అంటావు. అలాంటివన్నీ ఏమీ చేయకుండా బడ్జెట్ అంటే ఏందండి నాగార్జున రెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏంది అంటే నేనేం చెప్పాలి? అయితే ఏమంటారంటే, మీ ముసలికి ఏం పని వాడలేదండి, టీవీ స్టూడియోలో కూర్చొని అదే పని సొల్లువాడు వాగుతారు, మీరంతా థియరటికల్ పీపుల్ అండి, ప్రాక్టికల్ థింగ్స్ అంటే మీకు తెలియదండి అంటారు. అరే నేను చెప్పేది ప్రాక్టికల్గా చెప్తున్నాను రా బాబు. నువ్వు 250 రూపాయలు పెట్టి కిలో కందిపప్పు ఏందిరా పిచ్చమండ అడగలరా, కిలో 250 రూపాయలు ఏందిరా, నాకు అర్థం కదా. దాని మీద ట్యాక్స్ ఎంత ఉందో చూసుకుంటున్నా, నువ్వు కొనే పెట్రోల్ మీద ట్యాక్స్ ఎంతో చూసుకుంటున్నా, నువ్వు బిల్లోడికి పెట్టేయండి బిస్కెట్ల మీద ట్యాక్స్ ఎంతో చూసుకోరా బాబు అంటున్నా నేను. ఈ జనాలకన్నీ అనవసరం. 12 లక్షలండి, 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదంట. 12 లక్షల రేంజ్ లోకి వచ్చే వాళ్ళు దేశంలో ఎంతమంది ఉన్నారని నిర్మలా సీతారామన్ చెప్పిందా? అసలు ఎంతమంది సంపాదిస్తున్నారు సార్ 12 లక్షలు? మరి చెప్పు. నిత్యావసర వస్తువులు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీదేమో జిఎస్టీ రూపంలో పిచ్చి బాధుడు. అదే ఇందని చెప్పుకున్నాం మనం, ఒళ్ళు తగలబెట్టి బర్ణాలు బీయడం అని. ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షలు అనేది హైలైట్ చేసి చెప్తారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూశాను నేను, ఈ సంవత్సరం బడ్జెట్ చూశాను నేను. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కనీసం ఎలకేషన్స్ ఉన్నాయి, ఈ సంవత్సరం బడ్జెట్లో అది కూడా లేదా? లాస్ట్ ఇయర్ ఏమో 10 లక్షల చిల్లర కోట్లు అనేటువంటిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఏంది? రోడ్లు, ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్లు కట్టడానికి ఇట్లాంటి వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ సంవత్సరం అది తగ్గింది. ప్రజలకు కూడా తెలియాలి కదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏందని. మన దినవారీ ఖర్చుల కోసం ఖర్చు పెట్టుకునేటువంటిది రెవెన్యూ ఎక్స్పెండిచర్, సాధారణ ఖర్చు. అంతేగా. ఈ రోడ్లు గీట్లు కనుక ఇట్లాంటి డ్యామ్స్, నాగార్జున సాగర్, పోలవరం కనుక కడితే ఏమవుతుందంటే అది మూలధనం కింద లెక్క. మూలధనము, సాధారణ ఖర్చు, ఈ రెండే ఉంటాయి. ఇంక బడ్జెట్ అంటే మొత్తం ఇదే. ఈ రెండు గనక కలుపుకుంటే నీకు వచ్చేటువంటిది బడ్జెట్ టోటల్ అవుట్లే. కానీ బడ్జెట్ సంబంధించి చెప్పుకున్నాము, అది 51 లక్షల చిల్లర వచ్చింది. సార్ మీరు అన్నట్టు అప్పులు ఎంత, ఇన్కమ్ ఎంత, వీటికి లెక్కలు చెప్పకుండా ఓన్లీ పర్సెంటేజ్లు మాత్రమే చెప్పారు. ఫిజికల్ డెఫిసిట్ ఎంతో పర్సెంటేజ్లోనే చెప్తున్నారు. అది కూడా ఎట్లా చెప్తారనుకున్నావు? రెవెన్యూ డెఫిసిట్ లాస్ట్ టైం 4.9 ఉంది, ఇప్పుడు 4.4 వచ్చింది. చూసావా మేము తగ్గించేసామంటారు. అసలు నువ్వు ఆ పర్సెంటేజ్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? అంతేగా, జీడిపి మీద చేయాలి. పోనీ జీడిపి ఫిగర్ ఏమైనా చెప్పిందామా? అవి కూడా ఉండవు కదా. మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు? అసలు యాక్చువల్గా అప్పు ఎంత?
ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్లు కూడా పర్సెంటేజ్లే, పర్సంటేజ్లే. ప్రైమరీ డెఫిసిట్ కూడా పర్సెంటేజ్లే. ఈ రకంగా అన్ని పర్సెంటేజ్ చెప్పుకుంటూ పోతే అసలు ఈ పర్సెంటేజ్లు గోలంతా, దీంట్లో దేనికి ఎంత ఉన్నట్టు, అసలు దేశానికి అప్పు ఎంత ఉన్నట్టు, ఇన్కమ్ ఎంత ఉన్నట్టు, అసలు ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీలాంటి చార్టెడ్ అకౌంటెంట్లు అంటే మీకు పర్సెంటేజ్లు, జీడిపి ఎంత ఉంటుంది, దాంట్లో పర్సెంటేజ్ వేసుకుంటే ఎంత, లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఇయర్ ఎంత ఉంది, ఈజీగా అర్థమైపోద్ది. కానీ అదే అక్కడ నాలాంటి అడిగితే ఎంపీలుగా 60 మందికి 60% మందికి అర్థం కాదు స్వామి. అర్థం పుస్తకం రూపంలో ఇప్పుడు పార్లమెంట్ లో కొట్టే తప్పట్లేదు, అర్థంగా కొట్టేవా? అందరు కొడుతున్నారు కాబట్టి మనం కొట్టాలి. కొట్టకపోతే అట్లా పార్లమెంట్ లో అసలు ఈ సెషన్ జరుగుతున్న నిద్రపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నీకు ఆ పక్కన చప్పట్లు కొడుతున్నారు అనుకో, అమ్మో ఇది వీడు కూడా చప్పట్లు కొడితే మళ్ళీ వీడు కూడా నిద్రపోతున్నారు అనమాట. నువ్వు ప్రాక్టికల్ చూశారు కాబట్టి చెప్తున్నా. ఇది బడ్జెట్ సెషన్ కాబట్టి ఓటు వేయాలి కాబట్టి విప్పు జారీ చేస్తారు కాబట్టి అందరు వస్తారు. కొన్ని అనివార్య కారణాల మూలంగా రానంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నార్మల్గా ఎవడో అబ్జెక్షన్ పెట్టలే, ఎప్పుడు పాస్ అయిపోతా ఉంటారు. దానికేంటి సరే, కాంగ్రెస్ వాళ్ళు తిడుతుంటారు, వీళ్ళేమో చెప్పేయడం చెప్తూ ఉంటారు. గరీబ్ ఆద్మీ కే లియే బడ్జెట్, సాదా సీదా ఆద్మీ కే లియే బడ్జెట్, దేఖో హమ్ క్యా కరా హై. మోడీ గారు తర్వాత అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా గొప్పగా చెప్పారు కదా దాన్ని. మరి వాళ్ళు గొప్పగా చెప్పక బాగాలేదని చెప్తారా? వాళ్ళు ఏమన్నా ఎనలిస్ట్లు అయ్యా నాకు అర్థం కాదు చెప్పడానికి. నేను ఎనలిస్ట్ రూపంలో నన్ను పిలిచావు కాబట్టి జిఎస్టీ బాధులు ఈ రకంగా ఉంటుంది, తెలియకుండా మిమ్మల్ని బాతున్నారా బాబు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నా. ఇన్కమ్ ట్యాక్స్ లో 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని లేదన్నారు కాబట్టి ఇది బాగుందండి చెప్తున్నా. బీహార్ రాష్ట్రం అనేటువంటిది మిగిలిన రాష్ట్రాల కంటే కొంచెం వెనకబడదు కాబట్టి పొన్లే ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, మంచిదేగా. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉండేటువంటి అస్సాము, మేఘాలయ చొరబాటుదారులు ఎక్కువైపోయి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఇచ్చారు, ఒక 10 రూపాయలు ఇచ్చారు, మంచిదేగా. మన దేశంలో ఒక భాగమేగా, యాక్సెప్ట్ చేద్దాం. సార్ సైన్యాన్ని మీద ఎంత ఖర్చు పెట్టావు చెప్పలేదయా? ఎస్ సార్, మొన్న లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు కూడా రక్షణ శాఖకి సంబంధించి 1 లక్ష కోట్లు కేటాయిస్తే మంచిది అని చెప్పారు. అసలు రక్షణ శాఖ అనే పదం కూడా రాలేదు. అసలు రక్షణ శాఖ అంటే ఏంది, దానికి 1 లక్ష కోట్లు కేటాయింపులు జరగాల్సిన అవసరం ఏంది? కోట్లు కాదు, మనం అనుకున్నది 6 లక్షల కోట్లు. ఇంకొక 1 లక్ష కోట్లు ఎక్కువ ఇచ్చినా కానీ తప్పు లేదు అనుకున్నాం మనం. అవసరమైతే కన్నా మనందరం రోజుకు 10 రూపాయలు ఇద్దామని చెప్పుకున్నాం. సార్ అదే నీకు ఆ బడ్జెట్ స్పీచ్ లో కానీ బడ్జెట్ లో కానీ ఎక్కడ ఏ ఫిగర్ లేదు. నేను ఎన్నిసార్లు చెప్పంటావు నన్ను? 11 లక్షల కోట్ల రూపాయలు మనం చేసిన అప్పుల మీద 155 లక్షల కోట్లు, 155 లక్షల కోట్లు అప్పు ఉంది. దాని మీద 7% ఇంట్రెస్ట్ 11 లక్షలు వస్తుందని చెప్పాను. అది లాస్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్ కింద రాయాలిగా. అది లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు చెప్పినట్టు అప్పు ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇంకెంత పెరిగింది అది కూడా చెప్పాలి కదా. మరి అది కూడా చెప్పాలిగా. నువ్వు అప్పు ఎంతో చెప్పకపోతివి, దాని మీద వడ్డీ ఎంతో చెప్పకపోతివి, రక్షణ రంగానికి ఎంత కేటాయించావు చెప్పలేదు, విద్యా రంగానికి ఎంత చెప్పలేదు, వ్యవసాయానికి ఎంత చెప్పలేదు, దేనికి ఎంత కేటాయించావో చెప్పకపోతే మీరు లాంటి వాళ్ళు నన్ను పిలిచి అడిగితే నేనేం చెప్పగలుగుతాను? దానికి వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అవన్నీ కూడాను పుస్తకాల రూపంలో ప్రింట్ చేసి ఎంపీలకు ఇచ్చామండి, మీరు కనుక కావాలంటే ఎప్పుడన్నా పార్లమెంట్ భవన్కి వచ్చినప్పుడు కొనుక్కోండి అంటారు. మనల్ని కొనుక్కోవచ్చు, నాకు బడ్జెట్ కాపీ కనుక కావాలంటే ఇస్తారు. అది 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది, నామినల్ వాల్యూ. ఆ 10 రూపాయల బుక్ కోసం మనం ఢిల్లీ పోయి కొనుక్కొచ్చుకోవాలి. అట్లా ఎవడు పోడుగా. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ విషయాలు తెలిస్తే చాలు, మీకు తెలియాల్సిన పని లేదు. మీరు పెడుతుంది వాళ్ళ కోసమా దేశ ప్రజల కోసమా బడ్జెట్ పెట్టేది? దేశ ప్రజల కోసమే పెడుతున్నాం. మరి వాళ్ళకి తెలిస్తే సరిపోద్దంటే పని లేదు, మీరు పంపించిన ప్రతినిధులు తెలుసుకుంటే చాలు. వాళ్ళ పెట్టే బడ్జెట్ వాళ్ళకి తెలియకపోతే ఇంకెలా సార్? వాళ్ళకే తెలియదు బాగా, సగం మంది నిద్రపోతుంటారు. అదేంది హిందీ ఇంగ్లీష్ లో 2 లాంగ్వేజెస్ లో ఉంటాయి, చాలా పుస్తకం ఉంటుంది అది. అవును. ప్రతి సంవత్సరం కూడా నేను ఏం చేసామంటే ఢిల్లీ పోయినప్పుడు వీలైతే కనుక పార్లమెంట్ భవన్ ఎన్ఎక్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు బడ్జెట్ ఎలా ఉందని చెప్పి తెచ్చుకునేవాడిని. అప్పటికి మనం బడ్జెట్ ప్రవేశపెట్టడం అయిపోతుంది, దాని మీద డిస్కషన్స్ అయిపోతాయి, 4-5 నెలలు కూడా గడిచిపోతుంది. బట్ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కి ఉపయోగపడుతుంది కాబట్టి తెచ్చి పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కి ఉపయోగపడడం అనేటువంటిది ఒక పాలసీ అయితే 30th సెప్టెంబర్కి ఏమవుతుందంటే మనకి మళ్ళీ ఫిగర్స్ వస్తాయి, ఇంటర్మ్ బడ్జెట్ ఫిగర్స్ వస్తాయి అనమాట. ఆ ఫిగర్స్ కూడా ఉంటాయి. బడ్జెట్ లో ఎప్పుడు కూడా 3 ఫిగర్లు ఉంటాయి. మన నిర్మలా సీతారామన్ గారు ఇవాళ ప్రవేశపెట్టినటువంటిది ఎస్టిమేట్స్. ఈ విధంగా జరుగుతుంది, జరగవచ్చు, ఇవన్నీ ఎస్టిమేటెడ్ ఫిగర్స్, జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ ఎస్టిమేటెడ్ ఫిగర్స్, ఇవన్నీ గాలిలో లెక్కలు ఒక రకంగా చెప్పాలంటే. రేపు 30th సెప్టెంబర్కి 6 నెలలు అయిపోద్దిగా. 1 ఏప్రిల్ 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. 6 నెలలు అయిపోయిన తర్వాత ఇంటర్మ్ బడ్జెట్ పెడతారు. ఈ 6 నెలల్లో ఏం జరిగిందని చెప్తారు. ఇయర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత కానీ నీకు యాక్చువల్ ఫిగర్స్ రావు. అంతే కదా. ఎస్టిమేటెడ్ ఫిగర్స్,
ఇంటరిమ్ ఫిగర్స్, యాక్చువల్ ఫిగర్స్, ఎస్ సార్. ఇది డిఫరెన్సెస్ చూసుకోవాలి మనం. అప్పుడు మనకు తెలుస్తుంది. 4.5% ఫిజికల్ డెఫిసిట్ అంటే ఎంతమందికి నిజంగా దేశంలో ఫిజికల్ డెఫిసిట్ ఏందని చెప్పబోయా. ఎస్ సార్. డెఫిసిట్స్లో కూడాను రెవెన్యూ డెఫిసిట్ అని ఫిజికల్ డెఫిసిట్ అని రెండు ఉంటాయి. సరే, ఇప్పుడు ఆ రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, దెన్ రెవెన్యూ ఇన్కమ్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఆ ఎక్స్పెండిచరు, ఈ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కనుక అడిగితే జనాలకు పిచ్చెక్కుతుంది. ఈ ముసలికి ఏం పని బాట లేదు, అడిగే పోయి చెప్తారంటారు. వదిలే, సామాన్య ప్రజలకు ఇవన్నీ అనవసరం. వాడికి కావాల్సింది ఏంటి? నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నాకు మందులు దొరుకుతాయా, ఎక్స్రే చేస్తారా, బ్లడ్ టెస్ట్ చేస్తారా, నాకు ఆపరేషన్ చేస్తారా, ఇది చూసుకుంటాడు. అది జరిగిందా లేదా అనేది బడ్జెట్లో రిఫ్లెక్ట్ కావాలి. ఈ బడ్జెట్లో ఎక్కడ అది లేదు. నా పిల్లోడు స్కూల్కి కనుక పోయినట్లయితే పుస్తకాలు ఇస్తారా, చదువు బాగా చెప్తారా, టాయిలెట్స్ సరిగా ఉంటాయా, భోజనం పెడతారా, బస్సు లాంటిది ఏదైనా అరేంజ్ చేస్తారా చూస్తాడు. అది కూడా ఏం లేదుగా. 2 విషయాలు అయిపోయినాయా, విద్య, ఆరోగ్యం అయిపోయింది. ఫార్మర్స్ ఏమనుకుంటారు, నాకు 2 పంటలు కాకపోతే కనీసం 1 పంటకైనా నీళ్ళు ఇస్తే బాగుండు, విత్తనాలు రీజనబుల్ రేటుకి ఇస్తే బాగుండు, యూరియా ఫర్టిలైజర్స్ ఇస్తే బాగుండు అని అనుకుంటారు. దానికి సంబంధించిన బడ్జెట్లో ఏమైనా ఉందా? కొత్తగా ఏదో 1-2 యూరియా ఫ్యాక్టరీలు పెడుతున్నారట. మంచిదే, పెట్టడం అనేది మంచిదే. మనకి ఇక్కడ రామగుండం దగ్గర ఉండేది దాన్ని మూచేద్దామని చెప్పి చూశారు, ప్రైవేట్ వాళ్ళకి ఇద్దామని చూశారు. పెట్టడం మంచిదే, కానీ ఎన్ని కంపెనీలు పెరిగితే అంత రేటు పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడేమో కొత్తగా కంపెనీ పెడతా ఉంటారు, దానికోసం 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు రైతుల దగ్గర ఎక్వైర్ చేసి ఎక్కడో పెడతారు. ఓ 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఇది నష్టాల్లో నడుస్తుందని చెప్పి తీసుకెళ్ళి అంబానీకో అదానికో చీప్గా అమ్మేస్తారు. అది వీళ్ళు చేసే పని. కానీ నష్టపోతుంది మాత్రం రైతులు. అల్టిమేట్గా నష్టపోయేది ఎవరంటే అటు రైతులు లాభపడరు, ఇటు పెట్రోల్ మీద డీజిల్ మీద వేరే బాధలు బాధించుకున్న మనము బాధపడే, మనకు లాభం ఉండదు. అంతే, మధ్యలో వీళ్ళకి లాభం అన్నమాట. అందుకని ఏంటంటే ఇండియాలో ఇంతకాలం ఏం జరుగుతుందంటే, డబ్బులు ఉన్నటువంటి వాడికి పెరుగుతున్నాయి, డబ్బులు లేనటువంటి వాడికి తగ్గుతున్నాయి. ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనో లంచాలు తింటున్నారు, మామూలు వ్యాపారం చేసుకునేటువంటి వాడు అయితేనో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కొడుతున్నాడు. ఇది దేశానికి లాభమా నష్టమా అంటే డెఫినెట్గా నష్టమే. ఓకే, మోడీ గారు 10 సంవత్సరాల కింద చెప్పాడు కదమ్మా, నల్లధనం 90 లక్షల కోట్లు అని అదే పని చెప్పాడు కదా. ఇప్పుడు మనకు ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పు 155 లక్షల కోట్లు. ఆయన 11 సంవత్సరాల కింద 90 లక్షల కోట్లు అని చెప్పాడు. ఇప్పుడు అది కాస్త పెరిగి దాని మీద వడ్డీలు గిడ్డీలు లాంటి ఏదైనా వచ్చింటే వచ్చి ఆ బంగారం అన్నీ ఉంటాయి, అందులో నీకు బంగారం ఉంటాయి, షేర్లు ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, బాండ్స్ అన్నీ ఉంటాయి. అదంతా ఇప్పుడు దాని వాల్యూ 150 లక్షల కోట్లు అయిందనుకో. మోడీ గారి దగ్గర తీసుకొస్తే అప్పు మొత్తం పోయిందిగా. అంతేగా, నీకు ఎప్పుడైతే అప్పు అనేటువంటిది పోయిందో 11 లక్షల కోట్ల రూపాయల వడ్డీ మిగిలిందా లేదా? అంతేగా. ఆ 11 లక్షలు ఖర్చు పెడితే చాలు కదా దేశానికి. ఒక చిన్న క్యాలిక్యులేషన్ కూడా చెప్దాం, అదంతా కూడా బ్లాక్ మనీ తీసుకెళ్లి వాడు అక్కడ పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడిని నీ డబ్బులని తీసుకొచ్చి ఇవ్వరా బాబు అనేసి అంటే నటి మీద తంతారు. మామూలు టెర్మినాలజీలో చెప్తున్నా, దానికి ఒక స్కీమ్ పెట్టచ్చు. నువ్వు తీసుకెళ్ళి అక్కడ ఒక 100 కోట్లు దాచిపెట్టుకున్నావు, షేర్స్ రూపంలో, బాండ్స్ రూపంలో, గోల్డ్ రూపంలో ఉంచుకుంది అమర్. నేనే ప్రైమ్ మినిస్టర్ అనుకో, సామాన్యుడు నువ్వు 100 కోట్లు దాచిపెట్టుకున్నావు స్విస్ బ్యాంక్ లో. నేను ఏం చెప్తున్నానంటే నీకు, నువ్వు 100 కోట్లు ఇందిరాకి తీసుకురావయ్యా అమర్, 50 కోట్లు నువ్వు ఉంచేసుకో, నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ కేసులు కానీ ఇంకోటి కానీ ఏమి ఉండవు. ఈ 50 కోట్ల రూపాయలు ఏదైతే మిగిలిందో నేను చెప్పిన పని చేయి. ఓకే, ఈ 50 కోట్ల రూపాయలతోటి నువ్వు ఒక 10 స్కూల్ బిల్డింగ్స్ కట్టించి పెట్టు, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి బస్సులు కొనిపెట్టు, ఇన్ని హాస్పిటల్స్ కట్టించు. లేదు అది కూడా కాదంటావా, ఈ 50 కోట్ల రూపాయలు అనేటువంటిది ఏదైతే ఉందో, నీ 50 కోట్లు కాదు, నువ్వు ప్రభుత్వానికి కూడా 50 కోట్లు ఇవ్వాల్సిన పనిలే. ఈ 50 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయి, 7% ఇంట్రెస్ట్ వేసుకున్నా కానీ నీకు 50 కోట్ల మీద 3.5 కోట్లు వడ్డీ వస్తుంది. ఆ 3.5 కోట్లు పెట్టి నువ్వు ఒక 4 స్కూల్స్ని బాగు చేయి, ఒక 2 హాస్పిటల్స్ బాగు చేయి, చెప్పొచ్చుగా. మరి మోడీ గారు ఎందుకు చేయట్లేదు ఆ పని చెప్పు, ఎందుకు చేయట్లేదు? ముందు వాళ్ళే కదా పోయేది. ఇందులో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరు ఉంటారు. ఏదో సామెత చెప్తారు చూసావు, దొంగలు కలిసి గుళ్ళు పంచుకుంటే. ఇవన్నీ కాదన్నట్టు ఎలక్ట్రల్ బాండ్స్. మరి ఇంక నువ్వు దేశంలో ప్రజలు ఏముండి నమ్మాలో చెప్పు. కానీ ఒక లీగల్ ప్రొవిజన్ చేయొచ్చు, తెలిసిన లీగల్గా చేయొచ్చు, దాన్ని లీగల్గా కూడా తీసుకురావచ్చు నువ్వు. ఇది ఏంటి, వాలంటరీగా నువ్వు అడిగితే వాళ్ళు ముందుకు వచ్చి చేసేది. ఇట్లాంటిది వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్స్ అనేది 2-3 సార్లు పెట్టారు కానీ సక్సెస్ఫుల్గా నడవాలా. అది చెప్పే విధానంలో ఉంటది. ఎవరికి తెలియాల్సిన పని లేదబ్బా, ఎవరికి తెలియాల్సిన పని లేదు. నీ పేరు కూడా ఎక్కడికి బయటికి రాదు.
రాష్ట్రపతి భవన్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్లో రాసేయి, కంప్యూటర్లో కూడా రాయబాక, రాష్ట్రపతి గారి దగ్గరికే వెళ్ళు, నీకేమేమి ఉన్నదో ఆస్తి విలువ ఎంతో రాసేయి, ఏ రోజు తీసుకొస్తున్నావో చెప్పు, నీ బ్యాంక్ అకౌంట్కే వస్తాయి కూడా వచ్చేస్తాయి, నీ పేరు ఎక్కడికి బయటికి రాదు, 50 కోట్లు నువ్వు ఉంచేసుకో, మిగిలిన 50 కోట్లు తీసుకెళ్లి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, అదే రాష్ట్రపతి గారికి చెప్పు, లేదంటే ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పు, నిర్మలా సీతారామన్ కూడా చెప్పాల్సిన పనిలా. అప్పుడు జనాలు ముందుకు వస్తారు. అంతేగాని నువ్వు మొత్తం ఇచ్చేసి లేకపోతే నేను దంతాను పుడుస్తానని సూచనలో పో అంటాం. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంది, ఇది వాలంటరీగా ఒప్పించి మెప్పించి తెచ్చుకోవడం. ప్రజలు కూడాను మరి అంత అడ్డగోలుగా ఉంటారా, మరి నిజంగా చెప్తే వింటారు. ఒకడేమంటాడంటే 50% కాదులేండి సార్, నేను ఒక 25% ఇస్తానండి అంటాడు అనుకో, అక్కడ మళ్ళీ తేడా వస్తుందిగా. అందుకని గవర్నమెంట్ రూల్ ఏం పెట్టాలంటే అందరికీ ఒకటే రకమైన రూల్ పెట్టచ్చు, పెట్టేసేయండి. అది దానికి సపరేట్గా ఒక యాక్టే తీసుకురావచ్చు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి, లీగల్గా చేయొచ్చు. ఫ్రీజ్, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఎనీ అదర్ యాక్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఆర్ ఎనీ అమెండ్మెంట్స్ మేడ్ దేర్ టు ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ ద కేస్ మే బీ. Any assets of every description residing outside India belonging to the Indian citizens has been freezed. Again, it is possible. Okay. సచ్చినట్టు మొత్తం రావాల్సిందే. దానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు 1998లోనే ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఇలా బ్లాక్ మనీ కనుక విదేశాల్లో కనుక ఉన్నట్టు కనుక అయితే ఆ బ్లాక్ మనీ ఏ దేశానికి సంబంధించింది, ఏ పౌరుడికి సంబంధించింది అనేటువంటి ఇన్ఫర్మేషను అడిగితే కనుక ఇవ్వాలి అని చెప్పి ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. 77 దేశాలు సంతకాలు పెట్టాయి. అందులో మన భారతదేశం కూడా ఉంది. ఎవ్రీ ఇయర్ కూడాను స్విస్ బ్యాంక్ నుంచి కానీ ఇంకో దగ్గర నుంచి కానీ వాళ్ళు ఢిల్లీ వచ్చి ఆ నేమ్స్తో సహా వాడికి అకౌంట్ నెంబర్ ఏంటి, సంగతి సమాచారం అంతా కూడా కలిపి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి వెళ్తారు. నేను 1-2 సార్లు చూశాను. తెలుగు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అవును, తప్పేం కాదుగా. ఈ దొంగ బతుకు ఎందుకు నాకు అర్థం కాదు. డిక్లేర్ చేసుకుంటే పోద్ది కదా. అంతే కదా. కానీ పరిస్థితులు ఏమున్నాయంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ, నువ్వు బెలివాడివి, అట్లాంటి పని చేయబాకు స్వామి, బెలివాడివేను, మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అనుకున్నావు. సాయంత్రం పూట హోటల్లో చేరి తలాగు 2 పెగ్గులు తాగి బయట ఏమో అమనాబూతులు తిట్టుకుంటారు, పార్లమెంట్లో ఏదో కొట్టుకుంటారు. 5 స్టార్ హోటల్లో కూర్చొని వీళ్ళందరూ కూడా ఒక పెగ్గు తాగి ఒక మొక్క తిని సంఘ సమాచారం చేసి, అరే आपका बिजनेस क्या है, आपका वो कॉन्ट्रैक्ट मिल गया, अरे वो कॉन्ट्रैक्ट क्या है यार आपको, वो रेलवे लाइन में कॉन्ट्रैक्ट मिल गया नहीं है, अरे शिपयार्ड कब तक आ गया यार, वो शिपयार्ड क्या है. అందరు పార్టీలో ఉంటారు. నేను ఫిజికల్గా చూశానబ్బా, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పక్క టేబుల్ మీద కూర్చుని వీళ్ళెవడో ఫారినర్ లేరా బాబు, ఎందుకంటే అలాంటి 5 స్టార్ హోటల్కి వెళ్ళి మామూలుగా ఇది వేసేసుకొని ఆ లెవెల్లోనే ఉండాలిగా. ఏదో టీషర్ట్ వేసుకొని సంఘం సంవత్సరం ఏదో ఇలాంటి కళ్ళతోడు ఏదో ఒకటి పెట్టుకొని పక్కన వెళ్ళి కూర్చొని మనం ఏదో చూసుకుంటే ఆ చుట్టుపక్కల టేబుల్స్లో ఉండేంటి వాళ్ళు వీడమ్మ వీడికి హిందీ ఏమవుతుంది తత్తదలే మాట్లాడుకుంటుంటే ప్రాక్టికల్గా విన్నా నేను. అందుకని చెప్తున్నా. అందులో బీజేపీ వాళ్ళు ఉంటారు, టీఎంసీ వాళ్ళు ఉంటారు, డిఎంకే వాళ్ళు ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు స్వామి. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునేది ఏంటంటే ఇదే, నీ కాంట్రాక్ట్ ఏమైంది, నా కాంట్రాక్ట్ ఏమైంది, నీకు అది వచ్చిందా, నీకు ఇది వచ్చిందా, నువ్వు ఆ బ్యాంకులో ఏమైపోయింది, నీకు ఆ లోన్ వచ్చిందా లేదా, నీకు ఇస్తే నాకెందుకు ఇదే మాట్లాడుకుంటారు అనమాట. ఇది సామాన్య ప్రజలకు తెలియదు. సరే ఇదంతా వదిలేయి, ఇదంతా వాళ్ళ మధ్య జరిగేటువంటిది. ఇదంతా కలిసి ఎంతమంది ఉంటారు, అంతా కలిసి తిప్పి దేశం మొత్తం మీద 200 మంది 300 మంది ఉంటారు. మరి మోడీ గారు ఈ పని చేయొచ్చు కదా. 2 పద్ధతులు చెప్పాను నేను, ఆయన ఇష్టం. దేశంలో బ్లాక్ మనీ కనుక చేయకుండా కనుక ఉండాలంటే మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ అంతా కూడా ల్యాండ్స్ మీద ఉంటాయి. మనకి హైదరాబాద్లోనే ఉంది. ఇప్పుడు నీకు ఈ దారే ఉందబ్బా అనుకో, నువ్వు ఈ అమీర్పేట, పంజగుట్ట, ఎస్ఆర్ నగర్ ఈ దారే ఉంది. ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపు నీకు 3-4 లక్షలు పెట్టందే నీకు ఒక స్క్వేర్ యార్డ్ వస్తుందా? రాదు. పోనీ 2 లక్షలు వేసుకో, 2 లక్షల మీద 10% అంటే 20,000 కదా ట్యాక్స్. అవునా? అది కార్డు వాల్యూ అయితే 20,000 ఉంటుంది. మిగిలిన 1,80,000 బ్లాక్ మనీ అయినా కదా. అంతేగా. అవునా? అవును. ఇప్పుడు నువ్వు 2 లక్షలు అనేటువంటిది నీకు తెలుసు కాబట్టి గూగుల్ హెల్ప్ తీసుకొని నువ్వు 2 లక్షలని ఫిక్స్ చేయి. 2 లక్షల మీద నువ్వు 1% తీసుకో, అప్పుడు కూడా నీకు 2,000 వస్తుంది. అవును. వాడు చచ్చినట్టు 2 లక్షల రూపాయలు అనేది బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. నీ బ్యాంక్ అకౌంట్ అనేది ప్యానిక్ లింక్ అయింది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోతుంది, తెలిసిపోతుంది నీకు వ్యవహారం. అంతేగా. మరి ఇప్పుడు చచ్చినట్టు క్యాపిటల్ గెయిన్స్ వస్తుందిగా. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేయవి పని? అందరూ రాజకీయ నాయకులు చేసిన తప్పుడు పనులు వాళ్ళ బ్లాక్ మనీ దాచిపెట్టుకునేది ఇక్కడే. ఎక్కడ దాచిపెట్టుకుంటారు అనుకున్న వాళ్ళు
ల్యాండ్స్లో దాచిపెట్టుకుంటారు, పెళ్ళిళ్ళకి ఖర్చు పెడతారు, ఫామ్ హౌస్లు కొంటారు, ఇట్లాంటి వాటిలో దాచిపెట్టుకుంటారు. బంగారము ప్లాటినం కొని అక్కడెక్కడో సింగపూర్కో బంగూరుకో పంపించి ఇదంతా కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఎలక్షన్లో ఉపయోగిస్తారు. అదే వ్యాపారస్తులు అయితే హవాలా మార్గాల్లో ఇండియా తీసుకొచ్చేసి స్టాక్ మార్కెట్లో పెట్టి స్టాక్ మార్కెట్ బాగా పెంచేస్తారు, బ్రహ్మాండంగా పెరిగిపోతుందని చెప్పి నీలాంటి వాడు షేర్లు కొనుక్కుంటారు. వాడు టాప్ రేట్ వచ్చిందని అది మొత్తం షేర్లు అమ్ముతాడు, డామ్ను పడిపోతుంది. దాని మూలంగా మీలాంటి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళని సంగనాగిపోతారు. వాడికి ఏమో క్వార్టర్ బయట డబ్బులు వస్తాయి, బ్లాక్ మనీ ఏమో వైట్ మనీ అవుతుంది. ఇది కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. కానీ మోడీ గారు కనుక తలుచుకుంటే నాకు తెలిసినంత వరకు మోడీ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన కనుక నిజంగా కనుక చేయదలుచుకుంటే ఈ పని చేయొచ్చు. 2 లక్షల రూపాయలు 1% ట్యాక్స్ త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగాల్సిందే. ఆయన చెప్తున్నాడు కదా, డిజిటల్ ఇండియా అంటాడు, అంతా పేటీఎంలో జరగాలంటాడు, ఇంత చేయడం నీతులు చెప్తాడు కదా, మరి ఈ పని ఎందుకు చేయట్లేదు ఆయన? ఆయన చేయొచ్చు కా పని. ఆయన చేయడు, రాహుల్ గాంధీ చేయడు, జగన్మోహన్ రెడ్డి చేయడు, కేసీఆర్ గారు చేయరు, ఎవరు చేయరు. కానీ ప్రతి ఒక్కళ్ళు మటుకు దీని గురించి మటుకు మాట్లాడతారు. రైతుల విషయంలో కూడా అంతేనబ్బా. 10,000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాను, మోడీ గారు ఇచ్చారు. ఏంది మోడీ గారు ఇచ్చేది? నీకు ఒక ఎకరం పత్తి కనుక వేయాలంటే 60,000 అవుద్దా? బ్యాంకులో లోన్ ప్రకారం కనుక వెళ్తే వీడికి 20,000 కంటే రాదు, మిగిలిన 40,000 వీడు బయట 2 రూపాయలు ఒకటికి తేవాలా. వీడి చేతిలో పత్తి లేనప్పుడేమో క్వింటాలు 8,000 ఉంటుంది, వీడి చేతిలో పత్తి ఉన్నప్పుడేమో 4,000 వస్తుంది. వీడికి పండిందేమో 10 క్వింటాలు, వీడికి వచ్చేదేమో 40,000, ఖర్చు ఏమో 60,000. పెళ్ళం పిల్లలతో వీడు ఎట బతుకుతాడు? ఆత్మహత్య చేసుకోవడమే. స్వామినాథన్ కమిటీ గారు ఇచ్చిన రిపోర్ట్ తీసి తొంగలో తొక్కారు స్వామి వీళ్ళు. ఆ రిపోర్ట్ ప్రకారం ఎంఆర్పి ఫిక్స్ చేయాలి. అసలు ఆయన రిపోర్ట్ ఇవ్వని చెప్పి ఎందుకు అడిగారు? ఆయన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చేయకుండా చెత్తపుట్లో ఎందుకు వేశారు? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రైతులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ అడుగు తినే పరిస్థితిలోనే ఉండాలి. బాబా మోడీ గారు, కేసీఆర్ గారు, బాబు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, చచ్చిపోతున్నామండి బాబు, మాకు ఎంతో కొంత ఇవ్వండి సార్ అంటే, అలాగా 10,000 తీసుకోపో, 20,000 తీసుకోపో అని ఇవ్వాలి. వాడిని అసలు అడుక్కు తినేవాడు కింద తయారు చేసిందే మీరు. రైతు అనేటువంటి వాడు మీకు అడుక్కు తినేవాడా కనపడుతున్నాడా? ఇప్పటికైనా సరే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానమ్మా, బ్యాంకులో ఏం చేయలేరు మేనేజర్లు కూడా తెలుసా? నీకు 60,000 ఏమో ప్రాక్టికల్గా ఖర్చు అవుతుంది ఎకరానికి. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసిన దాన్ని బట్టి అది 30,000 ఉంటుంది. నీకు ఎకరానికి ఖర్చు 30,000 అని ఫిక్స్ చేస్తారు వాళ్ళు. 80% ఏమో బ్యాంక్ లోన్ ఇస్తారు, 20% నువ్వు పెట్టుకో అంటారు. ఆ 30,000లో 20% పెట్టుకుంటే 6,000, బ్యాంక్ కూడా ఇచ్చేది 24,000 ఇస్తాడు. కానీ మీకు యాక్చువల్ ఖర్చు 60,000. ఇక్కడ కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంది. అంతే కదా. వాళ్ళే పల్లెటూళ్ళలో చాలా మంది వ్యవసాయం చేయడం మానేశారు స్వామి. కారణం ఏంటంటే ఇదే. ఈ పద్ధతి అనేటువంటిది ఎప్పుడు మొదలైందంటే బ్రిటిష్ కాలం నుంచి వస్తుందయ్యా. నేను ఇంతకుముందు కూడా సార్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తే బాగుంది కాబట్టి చెప్పడాల. ఒకసారి కంపేర్ చేసుకోండి. రైతులు బాగుపడకుండా, విద్యావంతమైన జాతిని నువ్వు తయారు చేయకుండా, ఆరోగ్యవంతమైన జాతిని తయారు చేయకుండా, తాగు నీరు ఇవ్వకుండా, సాగు నీరు ఇవ్వకుండా నువ్వు ఏమీ చేయలేవు. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళవు. నువ్వు ఎంత ముందుకు తీసుకెళ్ళినా కానీ ఆ పెరిగిన రేటు దాన్ని తినేస్తాయి. ఉపయోగం ఏముంది? అంతే కదా. సామాన్య మానవుడి యొక్క నిజ జీవితము సంవత్సరానికి ఏమో దిగజారిపోతుంది, ధనికులదేమో బాగా పెరిగిపోతుంది. ఈ గ్యాప్ అనేటువంటిది చాలా డేంజర్. కానీ ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమాల్లోకి వస్తారా అంటే రారు. నువ్వు ఉద్యమాల్లోకి వచ్చావంటే 420 దొంగ, దేశ ద్రోహి, అర్బన్ నక్సలైట్, టుకుడే గ్యాంగ్. ఈ పనేదులు పెట్టుకొని నువ్వు వస్తావా, నా పనేదులు పెట్టుకొని నేను వస్తానా? కొన్ని పుస్తకాల్లో రాసేమని పిల్లలకు చెప్తారంటే సత్యం చేయడం. కానీ ఎవడో ఒకడైతే ఇనిషియేటివ్ తీసుకోవాలిగా. అంతేగా. దానికోసం ఎదురు చూడాలి. మనం అనుకున్నటువంటి వాటిల్లో కొన్ని జరిగినాయి కాబట్టి నేను సంతోషిస్తా. 10 లక్షలు అన్నాను, 12 లక్షలు చేసింది. టూరిజం అన్నాను, కొంతవరకు చేసింది. అంతవరకు సంతోషకరంగానే ఉంది. మిగిలినటువంటిది అంతా కూడాను సప్పగానే ఉంది. ఏమి పెద్ద చెప్పుకోదగదంటే ఏం లేదు. ఫైనల్ గా చెప్పనేటువంటిది జిఎస్టీ మీద పడాలబ్బా, ఇన్కమ్ ట్యాక్స్ మీద కాదు. తెలియకుండా, నొప్పి తెలియకుండా పిండుతున్నారు మనల్ని. మీ టీవీ ద్వారా నేను ఏం చెప్తానంటే, ఇన్కమ్ ట్యాక్స్ గురించి పెద్దగా ఆలోచించబాకండి బాబు, జిఎస్టీని గురించి ఆలోచించండి. 28%, 18%, 12%, దీని గురించి ఆలోచించండి. దేని మీద ఎంత రేటు వేయాలనేది మీరు నిర్ణయించండి. పెట్టును ఒకసారి ఎస్ఆర్ నో అనేటువంటి క్విజ్ పెట్టు, ప్రజలు ఏమంటారు చూడు. అరే కందిపప్పు మీద కూడా 12%, 18% ఇచ్చేట, నువ్వు నాకు అర్థం కదా. అది ఒక పక్క ఏమో ఇల్లు కట్టుకోమంటే పండించిన రైతుకి కనీసం ఆ పర్సెంటేజ్ ఇచ్చినా కూడా సరిపోద్ది.
ఆ? పండించిన రైతుకి ఆ. ఆ పర్సెంటేజ్ కేటాయించినా కూడా హ్యాపీగా బతుకుతుంది ఆ ఫ్యామిలీ. ఆ చెయ్యరట. అవును. మరేమిటిగానే రైతులకు ఎందుకు ఇస్తారు? రైతు అప్పులు పాలైపోవాలి, అడుక్కు తినేవాళ్ళగా నీ దగ్గర రావాలి. అది వాళ్ళ ఉద్దేశం ఏదైతే. ఎస్ సార్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? సో ఓవరాల్గా బడ్జెట్ ఏమిటి అంటే ఓకే, ఇంతకంటే బెటర్గా చేయగలరా అంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. కానీ చేస్తారా లేదా అంటే చేయడానికి సంపూర్తి చూపించరు. ఎవరు చూపించాలి? అది అపోజిషన్ పార్టీ వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు ఇద్దరు కలిసి చేయాలి. ఇండియాలో అపోజిషన్ పార్టీ అంటే ఏమైందంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి పని చేసినా కానీ తిట్టడానికి రెడీ అయిపోయారు. ఇంతకంటే దరిద్రమైనటువంటి అపోజిషన్ అనేటువంటిది నీకు ప్రపంచంలో ఏడా కనపడదు. మంచిని ఒప్పుకోయా, 12 లక్షల రూపాయలు చేశానన్నది 7 లక్షల నుంచి 12 లక్షలకి బాగా చేసామా, థ్యాంక్స్ అమ్మా అని చెప్పు. చేయనటువంటి దానికి నువ్వు అడుగు. ఇంతవరకు బాగానే ఉందండి, నిర్మలా సీతారామన్ గారు 12 లక్షలు పెంచారు 7 లక్షల నుంచి, చాలా బాగుందండి, ఇది రియల్ అప్రిషియేటివ్. మరి ఆ జిఎస్టీ సంగతి ఏదో చూడండి. ఆ బాధుడు ఏంది, ఆ పెట్రోల్ మీద ఆ బాధుడు ఏంది, కందిపప్పు మీద బాధుడు ఏందని అడుగు. మరి ఇది అడిగినప్పుడు అదే అడగాలగా, దీన్ని పొగినప్పుడు నువ్వు దాన్ని కూడా అడగాలగా. అంతేగా. పొరపాటునట్టు అడిగావు, అర్బన్ నక్సలైట్ అని అరెస్ట్ చేస్తారు, ఉన్న ఉద్యోగం కూడా బాధ నీకు, బలేవుడివేనే అడగబాక నువ్వు. అందుకనే ప్రతిపక్షాలు కూడా సైలెంట్ కూర్చుంటున్నారా? ప్రతిపక్షాల వాళ్ళకి కూడా ఇప్పుడు బాగానే ఉంది, వాళ్ళ పరిస్థితి కూడా 200 దాకా వచ్చినాయిగా. అయినా కానీ వాళ్ళు గట్టిగా అడగాలి. గట్టిగా అడగడం అంటే ఎట్లా, విలేజ్ లెవెల్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. వీళ్ళు చేయాలి ఆ పని. ఓకే. మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ప్రమాణంగా ఉంది, వెలిగిపోయింది. అంటే 303 అంతకుముందు వచ్చినాయి, 240 ఎందుకు వచ్చినాయి? బాగా లేదనే కానీ నీకు అర్థం. ఎందుకు బాగలేదు? ఇది కారణం. జిఎస్టీ బాధలు, నేను ఇన్కమ్ ట్యాక్స్ గురించి పెద్దగా అంటలా, జిఎస్టీ బాధలు మామూలు బాధలు కాదు స్వామి. పెట్రోల్ డీజిల్ బాధలు మామూలు బాధలు కాదు. దానికి ఇంటర్నేషనల్గా పెరిగిందండి అంటారు. ఇంటర్నేషనల్గా తగ్గించినప్పుడు నువ్వేం చేసావు? $20 కూడా వచ్చింది కరోనా పీరియడ్లో, నువ్వేమైనా తగ్గించావా? రష్యా వాళ్ళ దగ్గర నుంచి 35% డిస్కౌంట్తో కొన్నావు, నువ్వేమైనా తగ్గించావా? దానికి ఏదో ఇంటర్నేషనల్గా పెరిగింది కాబట్టి పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది అంటావు. డాలర్ రేటు రోజు పెరుగుతూనే ఉంది, మరి అట్లా కాస్ట్ అనేది రోజు పెరుగుతూనే ఉంటుంది. సామాన్య మనకు కావాల్సినటువంటి దాన్ని పెరిగింది కదా అంటే నువ్వు సబ్సిడీ కింద ఇవ్వాలి దాన్ని. ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి నాకు పెద్ద డౌట్ ఒకటి ఉంది సార్. ప్రతి విషయంలో సార్ అమెరికాతో పోటీ పడుతున్నాం, లేదంటే విదేశాలతో పోటీ పడుతున్నాం, ఎక్కడెక్కడ ఏదైతే డెవలప్మెంట్ కంట్రీస్ ఉన్నాయనుకున్నామో వాటితో పోటీ పడే ప్రతి దేశానికి సంబంధించి చూసుకున్నా కూడా మెయిన్గా అగ్రరాజ్యానికి సంబంధించి అమెరికాతో పోటీ. కానీ పెట్రోలు డీజిల్ వచ్చేటప్పటికి పాకిస్తాన్తో పోటీ చూపిస్తారు సార్. పాకిస్తాన్లో కూడా మన దేశంలో ఉన్నంత జిఎస్టీ బాధలో లేదంటే ఈ రకమైనటువంటి రేట్లో పాకిస్తాన్లో కూడా లేవు కదా. ఎవడు రన్ను అడగడానికి నా ఇష్టం వచ్చినట్టు నేను కంపేర్ చేస్తా, నా అవసరాన్ని బట్టి నేను కంపేర్ చేస్తా, నాకు ఏది అనుకూలంగా ఉంటే నేను అది కంపేర్ చేస్తా. పాకిస్తాన్ని అమ్మనా బూతులు తిడతా, కానీ పెట్రోల్ విషయంలో మటుకు నేను పొగుడుతా, అంతే. నేనే గొప్ప అంట. ఎవరు నువ్వు అడగడానికి? టుకుడే గ్యాంగ్ ఏం ఆడుతున్నారు నువ్వు? పాకిస్తాన్ తోటి ఇండియాని కంపేర్ చేస్తామైంది? పాకిస్తాన్లో పెట్రోల్ రేట్ చీపా అయితే ఏందంటావు? అందుకని వాడు అడుగు తినే పరిస్థితికి వెళ్ళాడు. మనం అడుగు తినే పరిస్థితిలో లేము, ఎందుకని పెట్రోల్ మీద వేరే బాధలు బాగుతున్నాం కాబట్టి. అమెరికా వాడితో కంపేర్ చేస్తావేంది నువ్వు? అమెరికా వాడితో నువ్వు కంపేర్ చేయడానికి వీల్లేదో. ఇట్లాంటి విషయాల్లో మటుకు పాకిస్తాను, శ్రీలంక, జాంబియా, జింబాబ్వే, కోస్టారికా, రువాండా ఇట్లాంటి వాటితో కంపేర్ చేయాలి. ఏంది నీకు ఎవరిని ఎవరితో కంపేర్ చేయాలో కూడా తెలియకపోతే ఎట్ట నువ్వు వచ్చినట్టు కంపేర్ చేస్తానంటే ఎట్ట కుదురుతుంది? కుదరదు. నేను ఎవరితో కంపేర్ చేశానో నువ్వు దాన్ని ఒప్పుకోవాలా. ఒప్పుకోకపోతే నువ్వు దేశ ద్రోహివి, తెలివి తక్కువ కింద లెక్క నువ్వు. మన వాళ్ళలో ఉన్న పెద్ద దరిద్రం ఇదే. మనకి ఇండియాలో కూడా టోల్ ట్యాక్స్లు ఉన్నాయి, అమెరికాలో కూడా టోల్ ట్యాక్స్లు ఉన్నాయి. ఒకసారి ఒక 400 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇండియాలో నీకు టోల్ ట్యాక్స్ ఎంత, అమెరికాలో టోల్ ట్యాక్స్ ఎంత చూడు, నీకే తెలుస్తుంది. 30% కూడా ఉండదు. ఓకే, అది కూడా కంపారిజన్. అంతే కదా. అక్కడ దాకా ఎందుకబ్బా రూపాయన్నర పెంచారని వాజ్పేయి గారు ఎద్దుల బండి వేసుకొని పార్లమెంట్కి వెళ్ళాడుగా. అవును. మరి ఇప్పుడు పెంపకాన్ని గురించి నువ్వేం చేయాలా? ఎద్దుల బండి కూడా వేసుకెళ్ళడానికి వీల్లేదు, దోక్కుంటూ పోవాల్సి వస్తుంది. నువ్వు దోక్కుంటూ కనుక పోయావంటే నీ మోకాళ్ళే పోతాయి. అప్పటికీ పోలీసు వాళ్ళు కనికరాన్ని చూపిస్తే నువ్వు ఆడదాకా పోతావు, పార్లమెంట్ దాకా. నీకు మోకాళ్ళకి దెబ్బ తగిలినా సరే మధ్యలో ఎవడన్నా ఆపి 4 కొట్టుడు కొట్టి నేను తీసుకెళ్ళి తయారు జైలు వేసినా వేస్తారు. దేశ ద్రోహివయ్యా నువ్వు. ఏంది నువ్వు మాట్లాడేది? అట్లాంటి పనులు చేయవాక. పొరపాటు పిచ్చోడి కింద లెక్క కట్టేదని తీసుకెళ్ళి ఎర్రగడ్డలో చేర్పిస్తారు. నువ్వు బెలవుడిగా అలాంటి ఏం చేయవాక. నువ్వు బెలవుడిగా నువ్వు వాస్తవాలు మాట్లాడితే ఎట్ట స్వామి? వాస్తవాలు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పాలి.
దాన్ని 10 టీవీ ఛానల్స్లో చెప్పాలి, 1000 సార్లు చెప్పాలి, 10,000 మంది వినాలి. తర్వాత వాళ్ళు ఏంటంటే ఏ నిజమే ఉంటుందిలే, ఎన్నిసార్లు చెప్తున్నారు కదా అని అనుకోవాలా. అదనమాట వీళ్ళ స్ట్రాటజీ. దీన్ని దిక్కుమాన స్ట్రాటజీ అంటారు. నాలాంటి వాడేమో దిక్కుమాన స్ట్రాటజీ అంటాడు, వాళ్ళేమో చాణక్య నీతి అండి ఇది అంటారు. చాణక్య నీతి అంటది. నిజంగా చాణక్యుడు ఏం చెప్పాడు అన్న సంగతి ఎవరికైనా తెలుసా అంటే, నిజం చెప్పాలంటే నాకు కూడా తెలియదు. కానీ పద్యానికి చాణక్య నీతి, చంద్రబాబు నాయుడు చాణక్య నీతి, నిర్మలా సీతారామన్ గారు చాణక్య నీతి, మోడీ గారు చాణక్య నీతి. కానీ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ స్టార్టింగ్ గురజాడ గారి కవిత్వంతో స్టార్ట్ చేసింది సార్. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అని. కానీ మనుషులకు ఉపయోగపడినటువంటి ఒక్క పథకం కానీ ఒక్క అలొకేషన్స్ కానీ లేకుండా మట్టితో పోల్చి మొత్తం ఫైనల్గా మమ్మ అనిపిస్తారు. నువ్వు మరి చాలా దారుణంగా మాడుతున్నావు. ఏమనుకుంటున్నాను, నిర్మలా సీతారామన్ గారు అంటే ఏమనుకుంటున్నావు, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ తెలిసిన. ఆమె లండన్లో ఉన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ స్టోర్లో వాటిల్లో పనిచేసి వాళ్ళకి సబ్బు విలువ ఎంతో తెలుసు, టూత్పేస్ట్ ఖరీదు ఎంతో తెలుసు, చీపర్ కట్ట సంగతి ఏంటో తెలుసు, అన్ని సంగతులు తెలుసు ఆమెకి. అమ్మినంటాము కదా ఆమె తెలియకపోవడం ఏంది? అక్కడ రేట్ల కన్నా ఇక్కడ రేట్ల కంపేర్ చేసి ఇండియాలో తక్కువ ఉన్నాయి అనుకుంటుందామా? ఓకే, మరి ఆ మాట అనబాకు నువ్వు. ఆమెకు తెలియదు అనుకుంటున్నావేంది? అన్ని సంగతులు ఆమెకు తెలుసు. మోడీ గారికి ఇంకా బాగా తెలుసు. వాస్తవాలు ఏంటన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు చెప్పిందే వాస్తవం, వాళ్ళు చెప్పిందే నువ్వు నమ్మాలా. నువ్వు దాన్ని వ్యతిరేకించకూడదు. ఓకే, ఇవన్నీ కాదబ్బా, ఇంచుమించుగా 150 లక్షల కోట్ల రూపాయలు, 100 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది మోడీ గారు చెప్పిన 90 lakh crores అనేటువంటి 90 లక్షల కోట్లు ఇప్పుడు 150 లక్షల కోట్లు అయింది కదా సార్. నేను చెప్పిన స్కీమ్ ప్రకారం తీసుకుని మనం సగం అప్పులు తీరిపోతాయి. అప్పు కనుక పోయింది అంటే నీకు అప్పుడు 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు బడ్జెట్లో వడ్డీ కింద కేటాయించుకుంటూ సరిపోతాయి. చాలు. ఫైనల్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాట్లాడినటువంటి బడ్జెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుంటే కూటమిలో కలిసి ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ కూటమి పాలన మాత్రమే నడుస్తుంది కాబట్టి ప్రశ్నించే పరిస్థితి ఉంటుందంటారా లేదంటారా? ఉంటే కనుక బడ్జెట్లో కనపడేదేగా. అయితే ఏందంటావు, మీరు మాతో కలిసి ఉన్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా ఏమైనా చేయాలా ఏంటి? మేమేమన్నా మీతో కలిసి వచ్చామా? లేదు, మీరే మా పడిగాపులు కలిసి మాతో కలిశారు కాబట్టి ఏం చేయాలి? తీసుకోండి లేకపోతే లేదు, తీసుకోండి లేకపోతే లేదు. ఓకే, అదేందండి మా వైపు నుంచి కూడా 18 మంది ఎంపీలు ఉన్నారు కదా అంటే, ఏం చేస్తారు పోతే ఏమైందయా? నితీష్ కుమార్ గారికి ఎందుకు ఇచ్చారంటే ఆయన జంప్ చేయాలని, ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పోతాడు తెలియదు, అందుకని ఆయనకి మటుకు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు కూడా జంప్ చేయాలనియే తిట్టడానికి ఇట్లా అమరాబూతులు తిట్టాడుగా. కానీ ఏంటంటే 1-2 సార్లు పోయి బయటకు వచ్చి మళ్ళీ కలిసిన తర్వాత మనిషికి వాస్తవాలు బాగా బోధపడ్డాయి. అందుకని చెప్పి ఇప్పుడు ఆయన మాట్లాడాలి ఏమి, మరి లేకపోతే అడగాలి కదా ఆయన. ఎందుకు అడుగుతారా మరి అమాయకులాగా మాట్లాడతావేంది? నేను పదవిలో ఉండాలా, నా తర్వాత నా కొడుకు ఉండాలా, రాష్ట్రం ఎట్టపోతే నాకెందుకు? ఇప్పుడు చెప్పడం కూడా ఎట్టుంటాయి అనుకున్నావు? ఇప్పుడు కొన్ని రకాలైన పథకాలు ఉంటాయి. ఆ పథకాల్లో ఏంటంటే ఆ పథకం కింద ఈచ్ అండ్ ఎవ్రీ రాష్ట్రానికి ఎంత ఇస్తారో రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యానికే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యానికి 2 లక్షల కోట్లు. నాకు కూడా ఆ ఫిగర్ కరెక్ట్ తెలియదు, మనం 5 లక్షల కోట్లు అనుకున్నాం. సరే 2 లక్షల కోట్లు అనుకో. ఈ 2 లక్షల కోట్లు మొత్తం దేశానికి కేంద్ర పాలిత ప్రాంతానికి పంచాలిగా. ఇది ఏ విధంగా చేయాలనేది బడ్జెట్లో ఉంటుంది. ఇందులో ఎక్స్రే మిషన్లు కొనడానికి, సిటీ మిషన్లు కొనడానికి, ఇట్లాంటి వాటన్నిటికీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ 2 లక్షల కోట్లలో 50,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మిగిలినటువంటి 150,000 కోట్లు అనేటువంటి స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు. ఆ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు ఏంటి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికము, పాపులేషను, దాని వైశాల్యము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎలకేట్ చేస్తారు. ఎలకేట్ చేస్తే అది డౌన్ ద లైన్ వచ్చేసరికి ఏమవుతుందంటే అది చివరికి 3,000 కోట్లు 4,000 కోట్లుగా తేలుతుంది ఒక స్టేట్కి. ఇంకా ఒకసారి దారుణం తెలిసిన 150 కోట్లు కూడా వస్తుంది నీకు. నీ షేర్కు 150 కోట్ల కంటే కూడా ఎక్కువ రాదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొందరు కానీ, తెలంగాణలో ఉండేవాళ్ళు కానీ, మహారాష్ట్రలో కానీ, కర్ణాటక ఎవరైనా తీసుకో, వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటివన్నీ ఒక లిస్టు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నాకు తెలిసి అయితే ఒక లిస్ట్ ఇలాంటిది ఒకటి రన్ అవుతుంది సార్. బడ్జెట్లో అసలు ఏపీ అనే పదం రాకపోయినా, రాష్ట్రానికి ఏమీ అలొకేషన్స్ లేకపోయినా వీళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లులు కురిపించారు. నిర్మలా సీతారామన్ గారు ప్రేమతో చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపించారు. వాడికి పెగ్గు ఎక్కువ మాట్లాడుతుంటే ఆడెవడో రాసినాడు, దరిద్రం ఉన్నవాడు కూడా పెగ్గు ఎక్కువ రాసినాడు. నువ్వు బలేవాడు అట్లాంటివి నేను పంపుతావు స్వామి. సరే నువ్వేదో చెప్తున్నావు, అది చెప్పు, ఏమన్నారు పోనీ. రకరకాల
ఏమంటాం రంగాలకి సంబంధించి దీనికి ఇన్ని కోట్లు, దీనికి ఇన్ని కోట్లు, దీనికి ఇన్ని కోట్లు అని చెప్పి కేటాయించారు సార్ వీళ్ళు. ఆంధ్రప్రదేశ్కు నిర్మలమ్మ వరాల జల్లు, ఆంధ్రప్రదేశ్కు భారీగా కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయించిన నిధులంతా తెలుసా? పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్లు. చెప్పు తెగుద్ది ఈ మాట అన్నటువంటి విశాఖ ప్రాజెక్ట్ అనేటువంటిది విభజన చట్టంలో పెట్టారు. అనా పైసలతో సహా వాళ్లే ఖర్చు పెట్టుకోవాలి. 5,000 కోట్లు భారీగా ఇచ్చేది ఎవరి కోసం ఇస్తావు నువ్వు? ప్రత్యేక హోదానేమో ఎగ్గొట్టావు. దానికి ఏమో సమాధానం ఏంటంటే ప్యాకేజీకి ఒప్పుకున్నావు కదా చంద్రబాబు, ఏంది నువ్వు ప్యాకేజీ అడుగుతావు, ప్రత్యేక హోదా 2 ఏళ్ల కుదిరితే దొబ్బమన్నారు. మరి పోలవరం ప్రాజెక్ట్ యాక్ట్లో ఉందిగా, అసలు ఇంకా ఉన్నాయి సార్, అంటే ఇవ్వాల్సిందే. ఇంకా రకరకాల అలొకేషన్స్ ఉన్నాయి. ఇంకా తీసేయా పోలవరం దాని సంగతి ఎవరైనా తెలిసింది. సరే మిగిలిన ఏదో చదువు. విశాఖ స్టీల్ కి 3,295 కోట్లు, ఎందుకంట విశాఖ పోర్ట్ కి 730 కోట్లు. అరే విశాఖ పోర్ట్ అనేటువంటిది వైజాగ్ లో ఉంది కాబట్టి విశాఖ పోర్ట్ అయ్యా, దానికన్నా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ అది. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కి 186 కోట్లు, ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు. మీరు చెప్పినటువంటి 162 కోట్లు అంట. అరే 5 కోట్ల పాపులేషన్ 160 కోట్లు ఇచ్చేది పెద్ద గొప్పగా ఇచ్చినట్టు చెప్తున్నావే నువ్వు. మెడికల్ కాలేజీలో వస్తే వద్దు దొబ్బమన్నారు. ఇదేదో 160 కోట్లు అని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ ఇచ్చిన డబ్బా కొట్టుకుంటారు. బుర్ర తలకాయలు ఉంటుందా మోకాలు ఉంటుందా వీళ్ళకి? ఎస్ సార్. లర్నింగ్ ట్రాన్స్ఫరేషన్ ఆపరేషన్స్ కి మద్దతుగా 375 కోట్లు, రోడ్లు వంతెనల ప్రాజెక్ట్ కి 240 కోట్లు. అదంతా నేషనల్ హైవేస్ కి సంబంధించింది అయి ఉంటది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అది మన రాష్ట్రంలో ఉండేది నేషనల్ హైవేస్ కనుక అయితే వాళ్ళు వేస్తారు, టోల్ గేట్లు వసూలు చేస్తారు. దానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చేదేముందా? ఇచ్చిందే ఇది. ఇవన్నీ కూడా మీరు దేశవ్యాప్తంగా వాళ్ళు రోడ్స్ కి, వంతెనలకో, లేదంటే ఆరోగ్యానికో, లేదంటే ప్రాజెక్టులకో కేటాయించినటువంటి అమౌంట్ ని వీళ్ళు డివైడెడ్ బై ఆల్ స్టేట్స్ కొట్టేసుకొని దాంట్లో ఏపీకి ఎంత రాసుకొని ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ క్యాలిక్యులేషన్ తెలీదు. ఫైన్ ప్రింటింగ్ కనుక వస్తే మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవేనే ఉంది. లాయిడ్స్ వాళ్ళు, జిఎంఆర్ వాళ్ళు కలిసేశారు. ఇప్పుడు అది 2+2 లైన్ల కింద ఉంది. 3+3 లైన్లు చేశారనుకో, మళ్ళీ నీకు అటు ఇటు రోడ్డు వేయాలి, డబ్బులు ఖర్చు అవుతాయిగా. అంతేగా. ఆ డబ్బులు ఖర్చు విలువ ఎంత అని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. దానికి అసలు స్టేట్ గవర్నమెంట్ సంబంధమే లేదు. అంతే కదా. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, అది నేషనల్ హైవే. టోల్ కలెక్ట్ చేస్తారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, ఇస్తారు. అవును. దానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది? ఇటు పక్క ఇంకొక లైన్, అటు పక్క ఇంకొక లైన్ వేసి బ్రిడ్జి కనుక కట్టాలంటే ఒక 100 కోట్లు ఖర్చు అయింది అనుకో. ఆ 100 కోట్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 20 కోట్లే. 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం యాన్యుటీ కింద ఇస్తుంది. ఇంకొక 20 కోట్లు వాడు పెట్టుబడి కింద పెట్టుకోవాలి. మిగిలిన 60 కోట్లతో వాడు బ్యాంకులో లోన్ తెచ్చుకుంటాడు. అది పీపీపీ మోడల్. అది అది నువ్వు చెప్పాడు 100 కోట్లు, 150 కోట్లు, 50 కోట్లు అనేది అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది. అది స్టేట్ గవర్నమెంట్ కి వరాల జొల్లు ఏం కురిపించిందావా? టోల్ కలెక్ట్ చేసుకోలేదే. వాడికి ట్రాఫిక్ పెరిగిపోయింది, టైం ఎక్కువ పడుతుంది, పెట్రోల్ ఎక్కువ కన్సూమ్ అయిపోతుంది కాబట్టి వాడు 2 లైన్లు 3 లైన్లు చేశాడు. అదే చంద్రబాబు నాయుడు బతి నాడితే వచ్చింది అనుకున్నావా? వాడు వ్యాపారస్తుడా బాబు, వాడు వ్యాపార అభివృద్ధి కోసం వాడు చేసుకుంటాడు. దానికి సంబంధం ఏముంది? పోలవరం అనేటువంటిది యాక్ట్లో ఉంది, ఇచ్చి తీరాలి నువ్వు. దానికి ఏదో 5,000 కోట్లు వరాల దొల్లంటే ఎవడి కోసం ఇస్తామే నువ్వు? ప్రత్యేక హోదా ఎగ్గొడితివి. దానికి రీజన్ ఏమో చంద్రబాబు నాయుడు చేసిన దిక్కుమాలి పని, ప్యాకేజీకి ఒప్పు తెచ్చాడు ఆయన. అక్కడ ఆంధ్రుడికి ఇవన్నీ కూడా ఏపీకి కేటాయించిన నిధులైతే వరాల జల్లు అనుకోవచ్చు. అట్లనే అసలు అవి కాదు కదా. కేటాయించిన వాళ్ళు బాగానే ఉన్నారు, అడగకుండా సైలెంట్గా ఉన్న వాళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో వీళ్ళకి సపోర్ట్ చేసే మీడియా మాత్రం ఈ రకమైనటువంటి ప్రచారం. యూజ్లెస్ ఫెలోస్. అంతకన్నా బట్టల తల మీద బొచ్చు బీక రకాల సమయం వాడు చెప్పిన ఫిగర్లని నువ్వు అనవసరంగా పబ్లిక్ ఇట్లాంటి ఫిగర్లని నీ బాగా నిజమే అనుకుంటారు పాపం. అసలు వాస్తవం ఏంటంటే ఇది. ఎస్ సార్, నేను పబ్లిక్ ఇవ్వట్లేదు సార్, అందుకే జరుగుతున్న ప్రచారం అనే మాట్లాడుతున్నా. అదే ప్రచారమే వీళ్ళు చేసిన దిక్కుమాల ప్రచారాలు అలాగే ఉంటాయి. తిరుపతి మీద అలాగే ప్రచారం చేశావు, 6 సాగుకొట్టావు, దానికి కూడా మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేశావు. అవును. పుష్కరాల్లో 30 మందిని జారగొట్టావు, డేటా ఎగిరిపోయిందని చెప్పి దిక్కుమాల ప్రచారాలు చేశావు. అన్ని ఇట్లనే ఉంటాయిగా. జగన్మోహన్ రెడ్డి మీ భూములు లాగేసుకుంటున్నాడు, ఆయన తాకట్టు పెట్టేసుకుంటాడు, అమ్మేసుకుంటాడు అన్నావు, అది తప్పుడు ప్రచారమేగా. 3 సిలిండర్లు ఇస్తానన్నావు, కుదిరేది కాదు. ఇంకొద్దురే పెద్ద లిస్ట్ అది. వార్తాపత్రికలు మా చేతుల్లో ఉన్నాయి, టీవీ ఛానల్స్ మా చేతుల్లో ఉన్నాయి. ఒకసారి 100 సార్లు, 1000 సార్లు, 10,000 సార్లు, 1,00,000 సార్లు, 10 లక్షల సార్లు చెప్తామండి మేము. అంతే. అదే నిజమని జనాలు నమ్మాలి. అదే జనాలు వాళ్ళు ఏదైతే చెప్పారో నువ్వు అదే నమ్మాలా. నమ్మకపోతే రాధాకృష్ణమూర్తి గారిని అడిగావనుకో, నువ్వు ఏంటంటే రాధాకృష్ణమూర్తి గారు ఇంత జేడు మాట్లాడుతున్నారు కదా, మరి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మీ మీద 100 కోట్ల రూపాయలు పరువు ఉంటుంది వేసారు, దాని సంగతి ఏంటండి అనేసి అంటే అర్జెంట్కి ఫోన్ చేసి అరెస్ట్ చేయండి అని చెప్తాడు.
ఓకే. తిరుపతి లడ్డును కూడా రాజకీయాలుగా వాడుకుంటారా? ఇంత దరిద్రమైన రాజకీయం నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు స్వామి. ఇంత దరిద్రమైన రాజకీయం నేను ఎక్కడ కాదు. పొద్దున్న లేచింది మొదలు అబద్ధాలు చెప్పి దాన్ని పదే పదే చెప్తారేంది? అది జనాన్ని నమ్ముతున్నారు, అది వచ్చిన సాగు. కాదేది కవితకి అనర్హం అని వాడకం అనేది మొదలుపెట్టిన తర్వాత అదే శ్రీనివైట్ల గారు ఏదో మూవీలో చెప్తారు, ఆయన వాడకం ఎలా ఉంటుంది మొత్తం పిండేస్తే ఇంకా తర్వాత ఏముండదంటే అంతే. అదే సినిమాలో బ్రహ్మానందం కూడా చెప్తారు కదా, నా వాడకం ఎట్టా చూపిస్తారని. అందుకే నెల్లూరు పెద్దారెడ్డి వారు ఇదంతా. ఏదో ఒక రోజు దెబ్బ పడిందాక, ప్రజలలో ఉద్యమం వచ్చి గట్టిగా దెబ్బ పడిందాక ఇలాగే జరుగుతుంది. భారతదేశానికి స్వతంత్రం రావడానికి 90 ఏళ్ళు పట్టింది కదా. మరి జిఎస్టీ బాధుడిని కొంతకాలం బరాయిస్తారు, ఎక్కువ రోజులు అయితే జనాలైనా బరాయిస్తారా చెప్పు? ఏదో ఒక రోజు కడుపు మండదా? అసలు జనాల మీద వేయటం ఎందుకు, దానికోసం మళ్ళీ ఉద్యమాలు రావడం ఎందుకు? మనకి ఏం చేయరు, నీకేం చేస్తారో తెలిసిన? జనాల కడుపు మండితే వాడి ఇంటి దగ్గర ఉన్న పెట్రోల్ పంపు దగ్గరికి వెళ్ళి ఇదే పెట్రోల్ పోసి శుభ్రంగా తగలబెట్టి, ఏది బురకాలు వేసుకోవడం ఇంకో రకంగా తగలబెట్టి వెళ్ళిపోతారు. ఒక గ్రూప్ తయారయ్యి హైదరాబాద్ సిటీలో ఒక 40-50 పెట్రోల్ పంపులను ఆ విధంగా తగలబెట్టమని చెప్పు, దేశవ్యాప్తంగా చేస్తారు, అప్పుడు దిగొస్తారు రేట్లు. వాడికి నష్టమే లేదు, వాడి కమిషన్ వాడికి వస్తుంది, కానీ ఇబ్బంది పడుతుంది నేను కదా. అహింసకి పాల్పడమని చెప్పి నేను చెప్పడల్లా, మర్యాదగా చెప్తే వినడం లేదు కాబట్టి చేయక తప్పదు. ఈ మాట కూడా నాకు చెప్పడం ఇష్టం లేదా మరి సార్. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే 371 కుంభకోణంలో, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎంత చెప్పినా కానీ ప్రభుత్వాలు వినకపోతే, కోర్టులు వినకపోతే కత్తులు తీయక తప్పదు అని లోద్రా గారు చెప్పారు సార్. మరి ఆయన చెప్తే కరెక్ట్ అయితే మరి నేను చెప్పింది కూడా కరెక్టేగా. అంతేగా, ఆలోచించడం ఒకసారి. 100% రైట్ సార్. మరి స్వతంత్ర ఉద్యమం కోసము గాంధీ గారు ఒక పత్తిలో వెళ్ళారు, అల్లూరి సీతారామరాజు గారు ఒక పత్తిలో వెళ్ళాడు, సుభాష్ చంద్రబోస్ ఇంకొక పత్తిలో వెళ్ళాడు, ముగ్గురిది కరెక్టేగా. అంతేగా. మరి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ విషయంలో ఏం చేయాలంటావు? ప్రజల విజ్ఞప్తి వదిలేద్దాం. 4 పెట్రోల్ పంపులు తగలబెట్టండి, మొదలవుద్ది అప్పుడు. అది ఏం చేయాలనేది ఫైనల్ గా ప్రజల విజ్ఞప్తికి వదిలేద్దాం. కింద విడిపోయి 2 వర్గాల కింద విడిపోయి ప్రజలు తిరగబడమని చెప్పండి, అప్పుడు ఈ 6 ప్యాక్ సంగతి ఏందో కూడా తేలుతుంది. శాంతియుత పద్ధతిలో చేయాలి ఏదైనా, అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు కానీ, పోస్ట్ ఆఫీసులు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎక్విప్మెంట్ పాడు చేయడం కానీ, టెలిఫోన్ స్తంభాలను కానీ పాడు చేయకూడదు. ఇవన్నీ ఎందుకు సార్? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే అని తీసుకెళ్ళి ఇంటికి వచ్చి మరి ఎత్తుకొని పోతున్నారు, ఎక్కడ పెడుతున్నారో తెలియదు, ఎటు పెడతాడు తిప్పుతున్నారు. ఇంక మీరు శాంతియుతం అంటున్నారు, ఇంక ఇవన్నీ జరిగేది ఇప్పుడు గాంధీ గారి టైంలో ఉన్నామా శాంతియుతం చేయడానికి? ఇప్పుడు ప్రతిదానికి కూడాను పెరుగుట విరుగుట కొరకే కదా. ఏదో ఒక రోజు ప్రజల్లో వచ్చి తీరుతుంది, ఏదో ఒక రోజు వచ్చి తీరుతుంది. ప్రజలందరిలో మార్పు వచ్చిందా, ఇంక చేసేది ఏం లేదు. ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా కోసం నువ్వు వెయిట్ చేయాల్సిందేనబ్బా, తప్పదు. 1860వ సంవత్సరంలో మొదలైనటువంటి సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది మొదలు 1947లో కానీ కదా స్వాతంత్రం రాలేదు మనకి. అట్లా మరి ఎందుకైనా కానీ టైం ఉంటుంది బా. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా కానీ అమ్మా సైకిల్స్ అని ఉంటాయి. 30 సంవత్సరాల కింద 40 సంవత్సరాలకు ఒకసారి డిప్రెషన్ వస్తుంటుంది. ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు ఆ గ్రాఫ్ అనేటువంటిది ఎలా పోయి డిప్రెషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లా వస్తుంది, మళ్ళీ ఇలా పోయి మళ్ళీ ఇలా వస్తుంది. వరల్డ్ గ్రేట్ డిప్రెషన్స్ అంటారు. 1930s 1990లో వచ్చింది వరల్డ్ గ్రేట్ డిప్రెషన్. 2008లో కూడా డిప్రెషన్ వచ్చిందే అన్నారు, కానీ మనకి ఏం బాగా తెలియలా. కారణం ఏంటంటే పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ మూలక మనకు తెలియలా. ఆ మహానుభావులు అలా ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఇలా బ్రతుకుతున్నాం. తిరుగుబాటు రావడం అనేటువంటిది గ్యారంటీ. ఏదో కూడా దొరుకుతుంది. లేకపోతే ఆ జిఎస్టీ ఆ బాధులేంది స్వామి, నాకు అర్థం కాదు. మరీ అన్యాయంగా టూ మచ్ కదా. రైట్ సార్, కంక్లూడ్ చేద్దాం. మనం కూడా జనానికి ఎంత చెప్పినా కూడా ఇలాగే ఉంటుంది. ఈ బాధుడికి అలవాటు పడిపోయారు జనాలు కూడా. ఏం చేస్తారు మరి? అలవాటు పక్క ఎవరు బతుకోడు చూసుకోవాలి కదా. అలవాటు పడితే ఏమన్నా కరెక్ట్ కార్యం బాబు అని పోతా ఉంటారు. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇదండి నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి సంబంధించి ఏ బడ్జెట్లో ఏ రంగానికి ఏ విధంగా అలిగేషన్ చేశారు, దానివల్ల రాష్ట్రానికి దేశ ప్రజలకి జరిగింది ఏంటి, సామాన్యులకు వచ్చింది ఏంటి, దీనికి సంబంధించి చాలా వివరంగా వివరించారు నాగార్జున రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.